క్రైస్తవ్యం వలన చెడిపోయిన వ్యక్తులను చూపించండి. క్రైస్తవ్యం వలన చెడిపోయిన వ్యక్తులని మీరు ఎంతమందిని చూపిస్తారు? బాగుపడిన వ్యక్తులను నేను చూపిస్తాను. జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ పేపర్ ఒక క్రైమ్ జరిగిందండి, ఒక్క పేపర్ లో ఒక క్రైమ్ వేశారు. మీరు పేపర్లు అడిగారు కాబట్టి చెప్తున్నా. పేపర్లు అన్నారు చెప్తున్నా. వ్యక్తి దొంగతనం పేపర్లు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మూలను చేసి పితరులతో పోల్చి కాకులకు పెట్టు గాడిదెలార పియ్యది నెడి కాకి పితరుడెట్లా అయ్యరా, పియ్యది నెడి కాకి పితరుడెట్లా అయ్యరా విశ్వదా విరామ. ఒక దళితుడిని నేను తీసుకొని వస్తా, ఇతను చెప్పే వ్యక్తులు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి భోజనం పెడతారా, లేపి పంపిస్తారా చూద్దాం. మరి నా జీవితంలోనే జరిగింది. నేను 12 సంవత్సరాల వయసులో భోజనం చేద్దామని చెప్పి ఒక కుటుంబానికి వెళ్ళి కూర్చుంటే గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇది మతం కాదు, సాంప్రదాయం. గాజులు తీసేసి బొట్టు తీసేసి సాంప్రదాయమా? యేసుప్రభు ఎట్లా దేవుడు నాకు చెప్పండి. మానవుల కోసం ప్రాణం పెట్టాడు కదా. మానవుల కోసం ప్రాణం పెడితే దేవుడు కదా కాదు. మీరు, మీ ఫాదరు, మీ పుట్టే కొడుకు ముగ్గురు ఒకళ్ళేనా? అవుతారు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అవుతారు ఒకళ్ళు? మరి ఆయన అన్ని సార్లు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని ఆయన చెప్పాడే ఒక ఇంటర్వ్యూలో. మరి మీరు ఏ ఒక్కలైనా సరే యాక్సెప్ట్ విజయప్రసాద్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభు క్వాలిటీస్, యేసు ప్రభు వారి క్వాలిటీస్, యేసు ప్రభు వారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి చెప్పండి. ఏదండి యేసు ప్రభు వారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి చెప్పండి. ఎవరిలో కావాలి మీకు? మీకు ఎవరిలో కావాలా? బైబిల్ గ్రంథాన్ని విమర్శించే ముందు హిందూ గ్రంథంలో ఉన్న నీతి ఏందో, మరి అనేక గ్రంథాలు ఉన్నాయి కదా, మరి శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు, 4 మంచి మాటలు మీరు సమాజానికి వినిపించి మా రాముడు గారు ఇది, మా కృష్ణుడు గారు ఇది అని సమాజానికి మీరు చేతనైతే చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనతో పాటు లోకేష్ గారు అని చెప్పేసి బాపట్ల నుంచి రావడం జరిగింది. ఆయనకి కొన్ని క్వశ్చన్స్ ఉండటం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ కూడా ఆయన మాటలో మనం తెలుసుకుందాం. ఎనీవే, నమస్కారం లోకేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాపట్ల నుంచి ఇంత దూరం వచ్చారన్నమాట హైదరాబాద్కి. సరే, నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక 2-3 క్వశ్చన్లు సింపుల్గా అడిగేస్తాను. ఆ తర్వాత మన కన్వర్జేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అసలు ఏం చేస్తుండే ఇప్పుడు మీరు? అంటే నేను మామూలుగా యాక్చువల్లీ నేను జాబ్ చేయాలనుకున్నాను, బట్ దేవుని ఆలోచనలో నేను దేవుని సేవ చేయాలనే ఆలోచన ఉంది. సో ప్రజెంట్ నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నారు? ఎస్. ఓకే. ఎక్కడ? బాపట్ల అంటే బాపట్లైనా లేకపోతే అందులో ఎక్కడైనా ఊరా? లేదు, బాపట్ల డిస్టిక్లో మాది వంకాయలపాడు గ్రామం. వంకాయలపాడు గ్రామం నుంచి వచ్చారు ఇక్కడికి? అవును. ఎంతవరకు చదువుకున్నారు? నేను MBA చదువుకున్నాను. సూపర్ అండి. చెప్పండి బ్రో, మీకు ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటి, ఇంత దూరం తీసుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అంటే? అంటే నాకు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారండి. ఓకే. రాధా మనోహర్ దాస్ గారు ఆయన బైబిల్ని బొక్కడా బైబిల్ అంటాం. అసలు ఆ బైబిల్ గ్రంథం ఎడారి మతాల నుంచి వచ్చింది, అసలు నేర్చుకోవాల్సింది ఏముంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, హిందూ గ్రంథాల నుంచి మనం సమాజానికి ఉపయోగపడే విషయాలు ఏమి నేర్చుకోవాలి? మీరు రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి అడగండి. వాళ్ళ స్నేహితులు, రాధా మనోహర్ దాస్ గారి స్నేహితులు బైబిల్లో ఉన్న మంచి విషయాలు ఉంటే 10 మాటలు చెప్పమన్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, హిందూ గ్రంథాల్లో నేటి సమాజానికి ఉపయోగపడే 4 మంచి విషయాలు చెప్పాలి. ఏ విధంగా హిందూ గ్రంథాల చేత సమాజం బాగుపడుతుంది, బైబిల్ ద్వారా సమాజం ఏ విధంగా బాగుపడింది నేను తెలియజేస్తాను. ఓకే. అయితే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు. అతను ఏం మాట్లాడంటే ఒకసారి మీకు వినిపిస్తాను నేను. ఓకే, ఇక్కడ పెట్టుకోండి.
నేను మిమ్మల్ని ఈ సుధీర్ టాక్స్ లో మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చెప్తున్నా సార్. మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఒక్కసారి ఎవరన్నా అడగండి సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువు సైతం ప్రేమించండి, నీ పొరుగు వారిని ఆశించకండి. ఇది కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పిన బైబిల్లో ఆ యేసు కూడా నిన్ను ఇదండి. ఈ ఎక్స్ కృష్ణ ప్రవీణ్ గారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మంచి విషయాలు ఏమని అడిగారు. నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ మంచి విషయాలు ఉన్నాయో క్లుప్తంగా చెప్తా. వాళ్ళు హిందూ గ్రంథంలో సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు 4 చెప్పాలి. మీరు కావాలంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి అడగండి. ఒక వ్యక్తి వచ్చాడు, హిందూ గ్రంథంలో నుంచి మంచి విషయాలు ఏమున్నాయి, నేను రెఫరెన్స్ చూపించి మాట్లాడతా. వాళ్ళు శ్లోకాలు చూపించి రెఫరెన్స్ చూపించి 4 మంచి విషయాలు చెప్పాలి చాలు, ఎక్కువ కూడా అవసరం లా. 4 మంచి విషయాలు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న సమాజానికి ఏం ఉపయోగం అనేది వాళ్ళు చెప్పమను. క్రైస్తవ్యం అనేది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు అనేది నేను చెప్తా. ఓకే. నేను ఒక పుస్తకం తయారు చేశాను, తండ్రి ప్రేమ అని. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా పాపం చెయ్యమని కానీ పాపాన్ని ప్రోత్సహించడం కానీ ఎక్కడా లేదు. మీరు పాపం చేయొద్దు, పాపం చేస్తే నరకానికి వెళతారు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. అయితే మంచి విషయాలు ఏమున్నాయి అని అడుగుతారు. నేను ఎగ్జాంపుల్ కోసం విధవరాల గురించి మాట్లాడతా. సమాజంలో ఈ రాధా మనోహర్ దాస్ గారి మీద ఎంత కోపం అంటే మాకు, అతనికి ఏదైనా డౌట్ ఉంటే వచ్చి అడగాలి. బైబిల్లో ఈ ప్రశ్న ఉంది, దీనికి సమాధానం చెప్పండి అంటే మేము చెబుతాం. అలా అడగకుండా బొకడా బైబిల్ మేము అనలేమా, బొకడా అని మేము అనలేమా, వాళ్ళ గ్రంథాలు మేము విమర్శించలేమా? ఇక్కడ విమర్శించడం కదండి. ఇప్పుడు ఆయన బొగడా బైబిల్ అన్నారు, లేకపోతే ఏదైనా అన్నారు అంటే అన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు అంటున్నారు, అవును, కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూపిస్తున్నారు కదా, ఆ ఎగ్జాంపుల్స్ లో కూడా మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే ఇప్పుడు సమాజంలో అసలు పాస్టర్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, జనాల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, జనాల్ని ఏ విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయండి, ఆ పదాలని జనాలను భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళ యొక్క స్వలాభాలకి యూజ్ చేసుకునే విధంగా చేసేటప్పుడు దాన్ని ఆయన ఇచ్చేసినట్టు రాధా మనోహర్ దాస్ గారు పాస్టర్ల గురించి మాట్లాడితే నేనేం మాట్లాడను, అతడు పాస్టర్ల గురించి మాట్లాడలా, బైబిల్ గురించి మాట్లాడాడు. అదే చెప్తున్నాను, బైబిల్లో కూడా ఉన్నాయి కదా అట్లా మరి మాటలు. ఏం మాటలు ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఒక మాట. ఇప్పుడు లోత్ కూతుర్లు అనేసి ఒకటి ఇది కూడా ఉంది, డిస్కషన్ ఉంది. అందులో అలా చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎందుకు ఎక్కువగా ఇచ్చేశారు? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, విడిచిపెట్టాడు దేవుడు. ఇప్పుడు లోతు దేవుడా మనిషా? లోతు మనిషే కదా, మీకు మనిషి. దావీదు పాపం చేశాడు, దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు. అలాగా పశ్చాత్తాపడిన వ్యక్తినే దేవుడు క్షమించాడే తప్ప పశ్చాత్తాపడకుండా ఉన్న వ్యక్తిని ఏ వ్యక్తిని కూడా దేవుడు క్షమించలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు దేవుడు సృష్టించడం ఎందుకు, పశ్చాత్తాపడాలి తప్పు చేసినందుకు, లేదంటే నేనే చంపేస్తాను అని చెప్పడం ఎందుకు? ఆయనకి ఇప్పుడు ఆయన దేవుడు అయినప్పుడు ఆయనకి ఏం తెలియదా? ఆయనకి అంత తెలియకుండా ఉంటుందా? ఓకే, వీడు వెళ్తున్నాడు భూమి మీదకి, వీడు చేసే అన్ని పాపాలే ఉంటాయి, వీడు ఏ విధంగా కూడా సరైనోడు కాదు భూమి మీద వెళ్ళడానికి అని చెప్పి ఆయనకి తెలియదు అంటారా? తెలుసు. అదే కదా వాళ్ళ క్వశ్చన్స్ కూడా. అవును. అలాంటప్పుడు ఈ రోజుల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ డైరెక్ట్ దేవుడి మాటలు చెప్పేటువంటి మీరే నానా రకాలుగా చేస్తున్నారు అనేది వాళ్ళ బాధ. ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్తా వినండి. చెప్పండి. మెయిన్ హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడడం, దానికి నేను అగ్రీకరిస్తా. ఓకే, వెరీ వెరీ రాంగ్ థింగ్ అది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరి బోధలు వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి గ్రంథాలు వాళ్ళకి బలమైనవి. ఓకే, వాళ్ళ ఇష్టం, ఇంకా ఎవరి దానికే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అంటున్నారు, అవును దాన్ని నేను అగ్రి అవుతానని మీరు చెప్పారు, వెరీ గుడ్. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అగ్రి అవ్వడమే కదండి, ఇక్కడ చాలా వరకు చెప్పాలంటే జనాల్ని మభ్యపెట్టడమే కాకుండా వేరే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మీరు ఫాలో అయ్యేది రాంగ్, మా దేవుడే కరెక్ట్, మా దానిలోకి రండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేయట్లేదా? ప్రచారం కాదండి అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే భగవద్గీతలో ఒకటి సార్ నేను ఒకటి చెప్తాను, మీరు అడిగిందని చెప్తాను కదా, చెప్పండి. భగవద్గీతని వాళ్ళు అమ్ముతున్నారు. రాధా మనోహర్ దాస్ గారు కూడా చెప్పింది ఒకటే, కొనుక్కుంటే కొనుక్కోండి.
ఇప్పుడు ఏ వ్యక్తినైనా మనం బలవంతంగా మత మార్పిడి చేయగలమా? ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎట్లా ఉందంటే, గొంతు మీద కత్తి పెట్టి నువ్వు మారు, మునుగు, మతం మారు అనడం కాదండి ఇక్కడ. కానీ ఎవరైతే బాగా నలిగిపోయి ఉన్నారండి, అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే మనసులో ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే కొంచెం ఆరోగ్యం బాగుండకపోవచ్చు, మీరు మా దేవుడిని నమ్ముకొని మిమ్మల్ని స్వస్థతపరుస్తాడు అని చెప్పడం, వాళ్ళని మార్చడం, చివరికి మారిన తర్వాత దశమ భాగాలతో పీడించడం. ఇదే కదా ఇప్పుడు దశమ భాగం అనేది, ఇదే కదా అసలు జరిగేది. ఇది కదా, అది కాదు. అదే కదా ఇప్పుడు మన భారతదేశంలో ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు క్రిస్టియన్స్ని? అంతెందుకు నాకు ఒక మాట చెప్పండి, గత 3, 4, 5 సంవత్సరాల నుంచి కూడా లేనిది ఇప్పుడు ప్రజెంట్ ఈ 1-2 years నుంచి ఇంత బలీయంగా ఎందుకు స్టార్ట్ అయిందంటారు? మీరు చెప్పండి పోనీ నాకు. ఎందుకు స్టార్ట్ అయ్యేది ఏముంది, మొత్తం దేవుని సామ్రాజ్యం అవుతుంది కాబట్టి తట్టుకోలేక కొంతమంది మతోన్మాదులు లేచి ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథం నమ్ముకొని పాపం చేసిన వ్యక్తుల్ని, పాపంలో పడిపోయిన వ్యక్తుల్ని ఎవరన్నా చూపించండి మీరు. పాపంలో పడిన వ్యక్తుల్ని మేము లాగుతున్నాం తప్ప, ఒక వ్యక్తి తాగుబోతున్నాడు, తిరిగిపోతున్నాడు, వ్యభిచారం ఉన్నాడు, వాళ్ళందరినీ ఈ రోజు నేను లక్షల్లో చూపిస్తా వాళ్ళ జీవితాలు మార్చుకున్నది. హైందవ గ్రంథం చూపించి ఒక వ్యక్తి మారిన వ్యక్తిని మీరు చూపించగలరా? ఎంతో మంది తమ జీవితాలను మార్చుకొని యేసు ప్రభువే దేవుడు అనుకొని వాళ్ళకి ఎవరు లక్షలు ఇచ్చారా, వేలు ఇచ్చారా? మీ జీవితాలను మార్చుకోండి బాబు, మీరు బాగుపడతారని చెప్పడం తప్ప ఈ రోజు సమాజంలో జరుగుతుంది ఏంటంటే, క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడ కూడా మత మార్పిడి చేయడండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీరు రక్షించబడతారు అని చెబుతున్నారు. రాధా మనోహర్ దాస్ గారు నిద్ర లెగిస్తే ప్రతి బజార్ తిరుగుతారు. ఆయన జీవితం మొత్తం మీద ఒక వ్యక్తిని ఒక తాగు నుంచి, ఒక వ్యభిచారం నుంచి, ఒక పాపం నుంచి బయటకు లాగినట్టు ఒక్కరిని చూపించండి. ఈ రోజు నేను చూపిస్తా. తాగు నుండి బయటపడ్డ వాళ్ళు, వ్యభిచారం చేసి బయటపడ్డ వాళ్ళు, పేకాటాడి బయటపడ్డ వాళ్ళు లక్షల మందిని నేను చూపిస్తా. ఇతను ఒక్క వ్యక్తిని చూపించమను. ఛాన్స్ దొరికినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసే టైంలో మీ క్వశ్చన్స్ తప్పకుండా నేను అడుగుతాను, అడగండి. కానీ దానికంటే ముందు నేను కూడా మిమ్మల్ని అడుగుతాను, అడగండి. అదే మీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు ఆ సంఘానికి వచ్చే సేవకుల గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, సేవ పేరుతోటి ఉన్నటువంటి పాస్టర్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడుతున్నా వినండి. ఇది ఎందుకంటే ఇది కూడా నేను మాట్లాడాలి మీకు. సో ఇప్పుడు ఆయన వెళ్తున్నారని మీరు చెప్తున్నారు కదా, అదే పాస్టర్లు ఆ సంఘంలోకి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవంటారా? ఉన్నాయి, లేవు నేను అంటున్నానా? మరి అదేగా నేను చెప్తున్నాను. ఇప్పుడు క్రైస్తవ్యంలో నుంచి మళ్ళీ హిందువులోకి వచ్చిన వాళ్ళు లేరా? ఈ ఒక్క మాట మీరు నాకు చెప్పండి. క్రైస్తవ్యంలో నుంచి హిందువులోకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? అదో చెప్పండి. ఉన్నారు. ఎందుకు? హిందుత్వం ఇప్పుడు మీరే అంటున్నారు హిందుత్వం నుంచి క్రిస్టియానిటీలో వచ్చిన వాళ్ళు లేరా? అదే చెప్తున్నాను కదా, మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసారు కదా. అదే ఇలా మతోన్మాదం చేసి లేనిపోని విషయాలు చెప్పి మారుస్తున్నారు. కాదు, ఇక్కడ అదే చెప్తున్నాను. సరే మీరు అన్నట్టు అనుకుందామండి, మీరు అన్నట్టు అనుకుందాం, మారుస్తున్నారు అని చెప్పి. కానీ మారుస్తున్నారు అంటే ఏ విషయంలో మార్చాలి చెప్పండి, మీరు చెప్పండి. మీరే అంటారు బైబిల్ని నమ్ముకుంటే ఎట్లా, ఒక ప్యాకటోడు, ఒక వేరే వాళ్ళు వాళ్ళందరూ కూడా చేంజ్ అవుతున్నారు. వాళ్ళు నేను చూపిస్తాను మీరు అన్నారు కదా. మరి అదే విధంగా అంత నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇందులోకి వస్తున్నారంటే మీ దగ్గర ఎట్లాంటి బలీయమైన కారణాలు లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తారంటారు? ఎంతమంది మారారు? చాలా మంది ఉన్నారు, ఒకలా ఇద్దరు కేసుకుంటే 10లోనే ఉంటారు. 10లో. మరి అలా చూసుకున్నా కానీ క్రైస్తవంలోకి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది తక్కువలో ఉన్నారు. హిందుత్వంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చిన లక్షల మందిని నేను చూపిస్తా. ఏంటి? హిందుత్వంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చిన లక్షల మందిని నేను చూపిస్తా. వచ్చారండి, మళ్ళీ అందులో నుంచి కూడా చాలా వరకు వెనక్కి వస్తున్నారు కదా. అదే కదా నేను అడిగేది. సరిగా దేవుళ్ళు నాటబడిన వ్యక్తి ఒక్క నిమిషం, ఒక్కళ్ళు కూడా వెనక్కి రాకుండా ఉండాలి కదా. అట్లా చూసుకుంటే ఎందుకు వస్తున్నారు వెనక్కి? ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, ఇప్పుడు ప్రతి పొలంలో కలుపు ఉండిద్ది, అంత మాత్రం పొలం మొత్తాన్ని మనం పాడు చేస్తావా? కానీ ఆ కలుపే మీరని చెప్తున్నారు కదా. కాదు, ఆ కలుపు మేం కాదు, ఆ కలుపే మీరు. కలుపుని మేము తీసేస్తాం. ఈ భారతదేశంలో హిందుత్వంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్లో తయారైంది క్రైస్తవ్యులే అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వలన చెడిపోయిన వ్యక్తులను చూపించండి. క్రైస్తవ్యం వలన చెడిపోయిన వ్యక్తులని మీరు ఎంతమందిని చూపిస్తారు? బాగుపడిన వ్యక్తులను నేను చూపిస్తా. మీ వల్ల బాధపడిన వాళ్ళని నేను చూపించగలుగుతాను. మీ వల్ల చాలా వరకు కుంగిపోయిన వాళ్ళని నేను చూపిస్తాను. హిందుత్వం నుంచి చెడిపోయిన వ్యక్తులను లక్షల్లో చూపిస్తాను నేను. ఉన్నారండి, ఎందుకున్నారు? అదే చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళని మీరు టార్గెట్ చేస్తున్నారు అంటున్నాను నేను. టార్గెట్ కాదు, పాపం చేయొద్దు అంటాం టార్గెట్.
వ్యభిచారం మానుకోండి అని చెప్పడం టార్గెట్టా? దొంగతనం చేయొద్దు అంటాం టార్గెట్టా? మోసం చేయబాకండి అంటాం టార్గెట్టా? వాళ్ళని చేయొద్దని చెప్పి యాజ్ ఎ పాస్టర్ గా మీరు చేయడం కరెక్టా? పాస్టర్ గారిగా చేసేది ఒక దశ భాగం విషయంలో నేను ఖండిస్తాను. ఒక దశం భాగమే కదండి, వచ్చే ఆడవాళ్ళు కానివ్వండి, లేకపోతే స్వస్థత పేరుతోటి లేరా, స్వస్థత పేరుతోటి అదే చెప్తారు లేరా? ఏ బాబాలండి? డేరా బాబా గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే అదర్ బాబాల గురించి మాట్లాడుతున్నారా? దొంగ బాబాలు లేరా? ఎంత దొంగ బాబాలు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. అంతకు మించిన వాళ్ళు వీళ్ళే తయారయ్యారు. అంతకు మించిన వాళ్ళు వీళ్ళే తయారయ్యారు. హిందువులలో రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు, కరుణాకర్ లాంటి వాళ్ళు, వాళ్ళను చూసి హిందుత్వాలందరినీ దూషించడం తప్పు. ఎలాగో క్రైస్తవ్యంలో కూడా కొంతమంది వ్యక్తులను చూపించి క్రైస్తవం మొత్తాన్ని తప్పు అనడం తప్పు. నేను మొత్తాన్ని అనట్లేదు, అది కూడా నేను రాధా మనోహర్ దాస్ అంటున్నాడు, మీరు అంటలా. రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు క్రిస్టియానిటీ వలన ఈ రోజు సమాజానికి అంత మేలు జరుగుతుంది. ఈ రాధా మనోహర్ దాసు ఒక వ్యక్తి పేకాట ఆడుతుంటే పోయి చెప్పడం, ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తుంటే పోయి చెప్పడం, ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే పోయి చెప్పడం. అరే ఆ వ్యక్తి అన్ని మానుకొని శుభ్రంగా బైబిల్ గ్రంథం చేత పట్టుకొని దేవుని సన్నిధికి వస్తుంటే ఈయనకే నాతో నొప్పి. వాడు పేకాట ఆడుతుంటే నువ్వు మెలకొని ఉంటివి, వాడు తాగుతుంటే నువ్వు మెలకొని ఉంటివి, వాడన్నీ మార్చుకొని చక్కగా దేవుని సన్నిధికి వస్తుంటే నీకు బాధ. అంటే నీ ఉద్దేశం ఏంది? వాడు ఇంకా తాగుతూ ఉండాలి, వాడు ఇంకా వ్యభిచారంలో ఉండాలి, వాడు నాశనం కావాలని. నీ జీవితం మొత్తంలో ఒక వ్యక్తిని మార్చి నువ్వు తీసుకోనరా. ఈ రోజు నా ద్వారా నేను లక్షల మందిని చూపిస్తా, ఒక వ్యక్తిని చూపించమను. మీరు చెప్పిన మార్పు గురించి ఒక స్క్రిప్ట్ చెప్తాను, ఒకసారి చెప్పండి నాకు. అది మత్తయి 8:21-22 ఒకసారి చదువుతారు నా కోసం, మన ఆడియన్స్ కోసం కూడా చదువుతాను. మత్తయి 21-22 మీరు చెప్పినటువంటి మార్పు అన్నారు, ఆ మార్పు అసలు ఎలా ఉందని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాది పెట్టుటకు నాకు సెలవు ఇవ్వమని ఆయన అడుగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుటను మృతులను తమ మృతులను పాతి పెట్టుకునమని చెప్పాను. ఆయన ధోని ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ ఏమర్థమవుతుంది మీకు? ఏముంది అక్కడ? ఇప్పుడు అందులో ఒకళ్ళు వాళ్ళ తండ్రి ఎవరు చనిపోతే నేను నా తండ్రి అంత్యక్రియలు చేసి నేను వస్తాను అని ఆయన చెప్పడం వల్ల అప్పుడు యేసు అనే పర్సన్ ఏమన్నారు అక్కడ? లేదు, చనిపోయిన వాళ్ళు వాళ్ళే పాతి పెట్టుకుంటారు, మీరు నన్ను ఫాలో అవ్వండి అని డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. కానీ అది ఇక్కడ కొంతమంది ఎలా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు వినండి. శ్రీనివాసును ఇంటి నుంచి గెంటేశాడు. తర్వాత హనుమకొండ సహృదయ ఆశ్రమంలో ఉంటున్న వృద్ధుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆశ్రమ నిర్వాహకులు కొడుకు శరత్ కి సమాచారం అందించారు. తండ్రి మృతదేహం వద్దకు వచ్చిన కొడుకు తాను మతం మార్చుకున్నందున అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పాడు. మలి సంధ్యలో ఆ వృద్ధుడిని ఆదుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంటే తెలియని వాడిని, నిజాయితీ గల క్రైస్తవుణ్ణి. మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. వాళ్ళ ఒక బాబు ఉంటాడు, బాబు ఫోన్ చేశాను. చేస్తే నైట్ వచ్చాడు. వచ్చి మేము క్రిస్టియన్స్ లో దిగినాము, మాకు వీలు కాదు అని అన్నారు. మేము క్రిస్టియన్స్ లో దిగినాము, మాకు వీలు కాదు అని అన్నారు. నిజాయితీ గల క్రైస్తవుణ్ణి. ఒక తండ్రిని క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎల్లగొట్టాడు, బయటికి ఎల్లగొట్టి వృద్ధాశ్రమంలోకి జాయిన్ చేయించాడు. ఆ తర్వాత అదే తండ్రి అనారోగ్యంతో ఉండి చనిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి, అంటే అక్కడ ఏ ఆశ్రమం అయితే నిర్వహిస్తున్నారో ఆవిడ యాకోబీ అనే ఒక ఆవిడ ఫోన్ చేసి మరీ చెప్తే ఆయన అన్నాడంట, నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళాను, నేను ఎలాంటి అంత్యక్రియలు చేయలేను అని చెప్పేసి మూల కూర్చున్నాడు. కానీ తండ్రిని కూడా ముట్టుకోలేదు అక్కడ. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి చేశారు. అంటే ఇదా క్రైస్తవ్యం నేర్పించేది, తండ్రిని కొడుకుని ఎడబాటు. ఇప్పుడు అంత్యక్రియలు చేయడం అంటే ఏంటి? అప్పుడు మీరు చెప్పండి నాకు, ఏం చేయాలి? ఇప్పుడు అంత్యక్రియలు చేసిన ఒకటే, సమాధిలో బాక్స్ లో పెట్టి పైన మట్టి పోసిన ఒకటే. సరే, నష్టమేంది? ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి అదన్నా చేయాలి కదా, మరి ఆయన చేశాడా? ఇప్పుడు దాని వల్ల నష్టం అయితే ఏం లేదు కదా. చేశాడా? చేసాడో చేయలేదో నాకు తప్పండి, మీరు అట్లా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఒక భారతదేశం ఉన్న తర్వాత తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి కనీస గౌరవం, అది ఆ వ్యక్తి కనీస గౌరవం చివరి రోజుల్లో కూడా ఇవ్వకపోతే ఎట్టా? అది ఆ వ్యక్తి లేదేమో. దేవుడు అయితే తల్లిదండ్రులు ప్రేమించమని చెప్పాడు. ఒక దానిలో అదే చెప్తున్నాను, వక్రీకరించడం అనేది ఇక్కడే మొదలవుతుంది. నాకు దేవుడు ఒక పక్కన ప్రేమించమని చెప్తున్నాడు, ఇంకో పక్కనేమో వాళ్ళే పాతేసుకుంటారు, మీరు నన్ను బట్టి ఆయా సందర్భాలను కదా ఇది వక్రీకరించడం అంటారు అంటున్నా. అదే వ్యక్తులు బైబుల్లో దగ్గర 78 బుక్స్ పైన ఉండాలి. అలాంటిది 66కి ఎలా వచ్చింది? 78 బుక్స్ అంటే మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది.
అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడకుండానే వాళ్ళు సొంతంగా రాసుకున్నారు గ్రంథాలు. అదే చెప్తున్నాను, చాలా వరకు ఆగండి, ఆ గ్రంథాలకి దేవుని ప్రేరేపణతో రాసిన గ్రంథాలకి పోలిక లేకపోయేలేకే దాన్ని తీసేసారు. దాన్ని పోలిక కాదండి, మీకు వాడుకోవడానికి సరిగ్గా సరిపోవని చెప్పేసి తీసారు అని చెప్పని. ఎందుకంటే ఇప్పుడు సరే ఒక మాట, ఇప్పుడు నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం నాకైతే రాలేదు. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అనే విషయం నాకు ఇక్కడ కనిపించట్లా. ఇక్కడ లిటరల్ కనిపిస్తుంది కదా, తల్లిదండ్రులు వెయిట్ చేయడం కదా పిల్లల్ని, తల్లిదండ్రులు. లేదు అక్కడ నేను మళ్ళీ చదువుతాను, మీరు వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, దాన్ని మనకు అర్థం కావాలంటే 19వ వచనం కానీ చదవాలి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. ఎవరు చెప్పారు? ఒక శాస్త్రి. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసులు కలవు గాని మనిషి కుమారునికి తల వాల్చుకున్నట్టుకు స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిమ్మని చెప్పాను. అంటే దానికి అర్థం నేను చెప్తా, చెప్పండి. ఈ వ్యక్తి కూడా చనిపోతాడు, చనిపోయే వ్యక్తిని నువ్వు ఎలా సమాధి చేస్తావు అని అక్కడ దేవుడు ఒక ఉద్దేశంతో చెప్పాడు. అక్కడ దాన్ని ఒక ఆలోచనతో చెప్పాడు. ఇదే కదండి మంచి వక్రీకరణ అంటే, ఇది ఇట్లానే ఉంటుంది. వక్రీకరణ కాదండి. ఎనీవే సరే అండి, నాకైతే ఒకటి చెప్తున్నాను, నాకే కాదు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, హిందువులు ఎవరైతే బైబుల్ గురించి కానివ్వండి, బైబుల్ని ఫాలో అయ్యే వాళ్ళ గురించి, పాస్టర్ల గురించి మాట్లాడుతున్నారో దానికి మెయిన్ రీజన్ ఇలాంటి సిచ్యువేషన్లు, సందర్భాలే. ఇలాంటి సందర్భాల వల్లే వాళ్ళు చాలా వరకు కూడా రివర్స్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమయ్యేలాగా కాకుండా, ఎవరైతే ఉన్నారో హిందూస్ అని కానివ్వండి, లేకపోతే వ్యూయర్స్, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు ఏం చెప్పాలన్నారో అది చెప్పండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బైబిల్లో దేవుడు విధవరాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. హిందూ గ్రంథాలలో విధవరాలకి ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఎక్కడా కూడా లేదు. కానీ బైబిల్ గ్రంథంలో విధవరాలకి ప్రాముఖ్యత ఇవ్వండి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు అంటారు, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్ని మంచి మాటలు ఉన్నాయో చెప్పండి అన్నాడు. దానికి నేను చెప్తా. ఆయన ఈ వీడియో తర్వాత చూసిన ఆయన నాకు 4 విషయాలు చాలు, హిందూ గ్రంథం నుంచి నేను ఎక్కువ కూడా అడగను, 4 మంచి విషయాలు చెప్పండి, ఇప్పుడున్న సమాజానికి ఏం ఉపయోగం నేను చెప్తా. అయితే విధవరాల గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే చెప్తా వినండి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 17వ వచనం. పరదేశికి గాని తండ్రి లేని వానికి గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 19వ వచనంలో, నీ పొలములో పంట కోయినప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకనకూడదు, అది తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండవలెను. తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండవలెను. అక్కడే కాకుండా మరలా ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 20వ వచనంలో, నీ ఒలీవ పండ్లు ఏరినప్పుడు నీ వెనక ఉన్న పరిగ ఏరకనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండవలెను. అలాగే అదే ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 21వ వచనంలో, నీ ద్రాక్ష పండ్లు కోసినప్పుడు నీ వెనక ఉన్న పరిగను వేరకనకూడదు, అది పరదేశులకును విధవరాండ్రకు తండ్రి లేని వారికి ఉండవలెను. నిర్గమాకాండంలో ఇంకో మాట ఉంది, చెప్తా అది కూడా. నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని వాననైనను పిల్లలు లేని వానైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధము చేతనైనా బాధ పొందిన గాని నాకు మొర్ర పెట్టిన ఎడల నిశ్చయముగా వారి మొర్ర నేను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేతను. ఒక విధవరాలు పక్షాన, ఒక తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల పక్షాన దేవుడు ఎంత న్యాయంగా ప్రవర్తించాడో, మరి హిందూ గ్రంథాలలో విధవరాళ్ళ పక్షాన ఏ విధంగా న్యాయం చేశాడు దేవుడు. నాకు 4 మంచి విషయాలు చెప్పాలి. ప్రవీణ్ గారు అన్నారు 10 చాలు అన్నాడు, నేను 100 చెబుతా, ఆయన 4 చెప్పమనండి. అయితే హిందూ గ్రంథం ప్రకారం విధవరాలు ఎదురొస్తే పక్కకు పోవాలి. దాని గురించి నాకు ఆడ ఒక వీడియో ఉన్నది, నేను ప్లే చేస్తా వినండి ఏ విధంగా మాట్లాడారు. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమో నారాయణాభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః.
ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి అనేటువంటిది కనుక ఎదురైతే కనుక అది అశుభ చూసుకోవే. ఎందుకోసమని అంటే పిల్లి అనేటువంటిది పిల్లి కానీ లేకపోతే ఒంటి బ్రాహ్మడు కానీ లేకపోతే కనుక వితంతువు కానీ నూనె వ్యాపారం చేసేవాడు కానీ వీళ్ళు కనుక వస్తే కనుక దాని నియమం ఏమిటంటే అసలు ప్రయాణం కనీసం ఒక 10 నిమిషాలైనా వాయిదా వేయాలి. ఇంటికి వచ్చి మళ్ళీ కాలు చేతులు కడుక్కుని ఏదైనా ఒక మధురమైన పదార్థం పంచదార కానీ బెల్లము కానీ తిని భగవన్నామ స్మరణ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. చూడండి, విధవరాలు ఎదురొస్తేనంట ఇంటికి పోయి బెల్లం తింటే ఆ పాపం పోయిద్దంట. అది కరెక్ట్గా ఉందా? మీరు విధవరాళ్ళకి సహాయం చేయండి, నేను మిమ్మల్ని దీవిస్తా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నది కరెక్ట్గా ఉందా? ఏది మూఢనమ్మకంగా ఉంది? బైబిల్ గ్రంథంలో మూఢనమ్మకాలు లేవు. హిందుత్వంలోనే మూఢనమ్మకాలు ఉన్నాయి. పిల్లి ఎదురొత్తే ఆగటం, కుక్క ఎదురొత్తే ఆగటం, విధవరాళ్ళు ఎదురొత్తే ఆగటం. విధవరాళ్ళ చేత 3 నెలలు ముండ కాపురం చేస్తారు వీళ్ళు. ఆమె ఎంత బాధపడుతుంది. కానీ ఇక్కడ దేవుడు, ఆ ప్రవీణ్ గారు వినాలి, కానీ ఇక్కడ దేవుడు మీరు విధవరాళ్ళకి సహాయం చేయండి, అనాథ పిల్లలకు సహాయం చేయండి, వాళ్ళని మీరు సేద తీర్చండి, వాళ్ళని మీరు ఆదరించండి, నేను మిమ్మల్ని దీవిస్తా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. ఇది బాగుందా? అది బాగుందా? ఏది నమ్మశక్యంగా ఉంది? మనిషి కంట 1 కోటి జన్మలు ఉంటాయి అంట. ఇక్కడ ఒక జన్మకే దిక్కు లేదు. భారతదేశం ఇప్పుడు జనాభా ఎంత? 145 కోట్ల జనాభా. మరి మనిషికి జన్మలు ఉంటే ఇప్పుడు ఎన్ని కోట్లు అవ్వాలి? కనీసం 200 కోట్లు అన్న అవ్వాలిగా. 145 కోట్ల జనాభా, మనిషి కోటాను కోట్ల జన్మలు ఎత్తుతాడంట. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నువ్వు బ్రతికుండంగానే పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, బాప్తిజం తీసుకో, నువ్వు నాలోకి రా, నేను నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటా. అది నమ్మకంగా ఉందా? 1 కోటి జన్మలు ఉన్నాయి. ఎక్కడ ఉంచారు సమానత్వము? రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడితే ఎడారి మతాలు అంటారు. మీరు నాతో పాటు రండి, రేపు మా ఊళ్ళో 2 ఫంక్షన్లు ఉన్నాయి, మన ఇద్దరం పోయి కూర్చుందాం. మన ఇద్దరం చెప్పే మతంలో కూర్చున్న వాళ్ళు పైకి లేపుతారా? నేను ప్రకటిస్తున్న బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు పైకి లేపుతారు? చూద్దాం మరి ఛాలెంజ్. సమానత్వం ఎక్కడుంది? ఈ రోజు కూడా మేము మంచిళ్ళు తోడటానికి వెళితే మేము తోడి నీళ్ళు వాళ్ళు తోడుకోరు, మేము ఎదురొస్తే పక్కగా పోతారు. మేము అంటరాని వాళ్ళమా? మాకు మనోభావాలు ఉండవా? మేమేం పాపం చేశాం? ఈ రాధా మనోహర్ దాస్ అంటాడు సమానత్వమే లేదు క్రైస్తవంలో అంటాడు. మరి దీనికి ఏం సమాధానం చెబుతాడు? సాటి మనిషిని గౌరవించలేని వ్యక్తి అయినా, అరే సాటి మనిషిని ప్రేమించలేని వ్యక్తి అయినా, చచ్చిపోయిన కాకులు అంట మరో జన్మ ఎత్తుతాయి అంట, వాటికి ఆహారం పెడతారు, బతుకున్న మనిషికి పెట్టడం. యక్షకృష్ణ ప్రవీణ్ గారు అంటారు బైబిల్లో మంచి మాటలు లేవు అంటే. బైబిల్లో మంచి మాటలు లేవు. హిందూ గ్రంథంలో ఉన్న మంచి మాటలు ఏందో నువ్వు చెప్పు, మేము వింటాం. ఏ కాడికి బైబిల్ మీద బైబిల్లో నిజంగానే చెడ్డ మాటలు లేవంటారా? బైబిల్లో చరిత్ర ఉంది, బైబిల్లో పాపం చేసిన చరిత్ర ఉంది, కానీ పాపం చేయమన్నట్టు లేదు. సరే, ఇప్పుడు అదే బైబిల్ని ఒక సర్టన్ ఏజ్ వాళ్ళకి ఇచ్చి చదవమని చెప్పామనుకోండి రెగ్యులర్ గా, మరి వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళు దాని నుంచి ఏం నేర్చుకుంటారు? మంచి నేర్చుకుంటారు. ఇందులో చేశారు కాబట్టి మేము కూడా చేయాలని అంటారా? ఎందుకంటారు? ఇప్పుడు పేపర్ లో ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, ఆ దొంగతనం గురించి పేపర్ లో రాసి చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, ఉంటారు. జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ పేపర్ లో ఒక క్రైమ్ జరిగిందండి, పేపర్ లో ఒక క్రైమ్ వేశారు, మీరు పేపర్లు అడిగారు కాబట్టి చెప్తున్నా, పేపర్లు వ్యక్తి దొంగతనం చెప్తున్నాను. వేస్తే దొంగతనం చేయమని అర్థమా? ఎందుకు అర్థం? అదే నేను అంటున్నాను. ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ జరగమనే కదా ఇక్కడ. ఆ క్రైమ్ జరిగింది కాబట్టి ఆ క్రైమ్ ని వేరే వాళ్ళు ఫాలో చేసే వాళ్ళు ఉంటారా? ఉండరా? తెలివి కళ్ళ చేయరు పాపం. ఆరాధన వేదములలో మైత్రి ఉపనిషత్తు 2:2లో, మైత్రి ఉపనిషత్తు 2:2లో లోహములతోనూ మణులతోనూ చేయబడిన విగ్రహములను మీరు పూజించవద్దు, హృదయమందలి పరమాత్మని మీరు పూజించాలి, మోక్షాన్ని మీరు చేరుకోవాలంటే విగ్రహారాధన చేయొద్దని బైబుల్ కాదు, ముందే వేదం చెప్పింది మైత్రి ఉపనిషత్తు 2:2లో. దాన్నే మేము చెబుతున్నాం కానీ మేమేం కొత్తగా రాసుకొని చెప్పలేదుగా. విగ్రహారాధన చేయొద్దని ఒక పక్క మన హైందవ సోదరులు వేదాలని బ్రహ్మ ముహూర్తాలను పొగుడుతూనే వేదాలను చదవరు, వేదాలను పట్టించుకోరు.
కొంతమందికి వేదం అట్టట్టు ఉండేదో కూడా తెలియదు కొంతమందికి. ఆ వేదంలో స్పష్టంగా రాసి ఉంది, విగ్రహారాధన చేయొద్దు, మీరు పరమాత్మని చేరుకోవాలంటే మీరు మనుషుల్ని ప్రేమించండి, విగ్రహాలని ప్రేమించవద్దు అని స్పష్టంగా వేదంలోనే ఉంది. అయితే నా బాధ ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు, మీరు పక్షుల్లో, కాకుల్లో, పిసుకుల్లో కాదు, ముందు మీరు మనిషిని ప్రేమించండి, సమానత్వంగా అందరినీ గౌరవించడం నేర్చుకోండి. ముందు సాటి మనిషికి అన్నం పెట్టరు కానీ కాకులకు అన్నం పెడతారు. కాకుల గురించి వేమన గారు ఏమన్నారు మీకు తెలుసుగా? పిండములను చేసి పితరులతో పోల్చి కాకులకు పెట్టు గాడిదలారా. నేను కాదండి, వేమన గారు అన్నారు. పిండములను చేసి పితరులతో పోల్చి కాకులకు పెట్టు గాడిదలారా, పియ్యది నెడి కాకి పితరుడెట్లా ఎరా, పియ్యది నెడి కాకి పితరుడెట్లా ఎరా విశ్వదాభిరామ అని నేనల్లా, వేమన గారు అన్నారు. అది ఉందో లేదో ఈ రాధా మనోహర్ దాస్ గారిని చదవమని చెప్పండి. సాటి మనిషినే మీరు ప్రేమించలేని వ్యక్తులు ఇంకా విగ్రహాల్లో ఏమి ప్రేమిస్తారండి? ఈ రోజు నేను ఇదే సవాల్ చేస్తున్నా, రాధా మనోహర్ దాస్ గారిని మీరు తీసుకొని రండి, ఒక ఫంక్షన్కి వెళదాం, అక్కడ కూర్చుందాం, ఎవరిని లేపుతారు, ఎవరిని కూర్చోబెడతారు లైవ్ లో నేను చూపిస్తా. మీరు చెప్పిన దానికంటే చాలా ఎక్కువ ఫంక్షన్కి ఆయన వెళ్ళారండి. ఆయన కాదు ఒక దళితుడిని నేను తీసుకొని వస్తా, ఇతను నేను చెప్పే వ్యక్తులు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి భోజనం పెడతారా, లేపి పంపిస్తారా చూద్దాం. మరి నా జీవితంలోనే జరిగింది. నేను 12 సంవత్సరాల వయసులో భోజనం చేద్దామని చెప్పి ఒక కుటుంబానికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అన్నం కాడి నుంచి లేపి పంపించారు. చెప్పే సూక్తి ఏంది? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అరే సాటి మనిషికి అన్నం పెట్టలేను నువ్వు మళ్ళీ మాట్లాడతారు. అదేమంటే ఈయన అంటాడు సర్వే జన సుఖినో భవంతు. అసలు ఆ మాట చెప్పింది ఎవరో కూడా తెలియదు ఈయనకి. కొన్ని చెప్పండి, ఎవరు చెప్పారు? సర్వే జన సుఖినో భవంతు అనేది బుద్ధిస్టులు కనిపెట్టారు. సర్వే జన సుఖినో భవంతు అనేది బుద్ధిస్టులు కనిపెడితే అది వాడుకలో వచ్చి హిందువులంతా అనడం జరిగింది, అంతే తప్ప అరే ఆ మాట అనే వ్యక్తి నువ్వే పాటించలేకపోతే ఇంక సమాజానికి నువ్వేం నేర్పుతా? మేమేమన్నా తాగమని చెబుతున్నావా, తాగుడు మానుకోమని చెబుతున్నావా, పాపం చేయమని చెబుతున్నావా, పాపం మానుకోమని చెబుతున్నావా, దొంగతనం చేయమని చెబుతున్నావా, దొంగతనం మానుకోమని చెబుతున్నావా? మేమేమన్నా దేవాలయాల్లో జోగినీలు తయారు చేయమని చెబుతున్నావా, లేకపోతే మాతంగులను తయారు చేయమని చెబుతున్నావా, లేకపోతే కుడి చేతులను తయారు చేయమని చెబుతున్నావా, సతీ సాగమనం చేయమని చెబుతున్నావా? మీరు పాపం మానుకోండియా పరలోక రాజ్యం వెళ్తారని మేము చెబుతుంటే ఈ రాధా మనోహర్ అసలు తల వెంట్రుకలు ఇస్తే పాపాలు పోయేది ఏందండి మీరు చెప్పండి. ఇప్పుడు అది కూడా నా దగ్గర ఉంది, ఆ వీడియో క్లిప్ కూడా నా దగ్గర ఉంది, అది కూడా ప్లే చేయం పర్లేదు. తల వెంట్రుకలు ఇస్తే పాపాలు పోతాయి అంట. చేసినటువంటి పాపాలు కేశాల రూపంలో స్వామికి సమర్పిస్తాము అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. అంతేకాకుండా మనము రోజు చేసేటువంటి స్తోత్ర పారాయణాల వల్ల కూడా మనము చేసినటువంటి పాపాలు తగ్గుతూ ఉంటాయి. పాపాలు ఇప్పుడు విన్నారుగా మీరు, పాపం పోవాలంటే తల వెంట్రుకలు ఇస్తే పాపం పోతాయి అంట. ఇది మరి మన రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం కనీసం ఒక ఇంగిత జ్ఞానంతో ఆలోచించిన ఒక వ్యక్తి పాపం పోవాలంటే తల వెంట్రుకలు ఇస్తే పాపం పోయిద్దని చెప్పడం బాగుందా? మీరు మారు మనసు పొందండి అయ్యా, బాప్తిజం తీసుకోండి అయ్యా, రక్షణలోకి రాండి అని చెప్పడం బాగుందా? ఏది సమంజసంగా ఉంది? తల వెంట్రుకలు ఇస్తే పాపం పోయే కాడికైతే ప్రతిసారి పాపం చేస్తాడు, తల వెంట్రుకలు ఎత్తాడు, పాపం చేస్తాడు, తల వెంట్రుకలు ఎత్తాడు. ఇది కరెక్ట్గా ఉందా? పాపం చేస్తే తాట తీస్తా అన్నది కరెక్ట్గా ఉందా? ఏది వినసొంపుగా ఉంది? ఏది కరెక్ట్గా ఉంది? మొగుడు లేని భర్త ఎదురొస్తేనే పక్కకు పోయే వ్యక్తులు వీళ్ళు సమానత్వం గురించి మాట్లాడతారు. మొగుడు లేని భర్త, భార్య, మొగుడు లేని భార్య ఎదురొస్తే వీళ్ళు పక్కకు పోతారు. గడపలో ఏముందా సార్? గడప నేను పొరపాటున ఇది కూడా చేశా. ఒక ఇంటికి నేను వెళితే పొరపాటున నా కాలు ఆ గడపకు తగిలింది. ఈరోజు ఆమె నాకు పగ అయింది. ఏందమ్మా
అని నన్ను తిట్టి గందరగోళం చేసి పసుపు నీళ్లు చల్లి వెళ్ళిపోయింది. గడపలో ఏముంది సార్? గడపలో ఇలాంటివన్నీ మీరు పెట్టుకొని క్రైస్తవ్యంలో మూఢనమ్మకాలు అంటారు ఏంది అసలు? నాకు అర్థం కాదు. గడప దొక్కితే అరిష్టం, మంచం మీద కూర్చొని అన్నం తినకూడదంట. ఏంది మంచం మీద కూర్చొని అన్నం తింటే? మంచం మీద కూర్చొని తింటే అరిష్టం అంట. మరి కాళ్ళు లేని వాళ్ళు ఏడ కూర్చొని తింటారు? వాళ్ళ పరిస్థితి ఏంది? సమాజానికి సరే మీరు చెప్పినట్టు కాళ్ళు లేని పరిస్థితి అది వేరు, అన్ని ఉన్నాయి కదా. సమాజానికి దీవెనకరంగా ఉంది క్రైస్తవ్యం. ఎంత మాత్రం దాన్ని ఒక్కదాన్ని చూపించడం చేతకాల ఈ రాధా మనోహర్ దాస్కి. ఎంత మాత్రం ఒక్కదాన్ని చూపించడం చేతకాల మళ్ళీ క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. నాతో రమ్మను 100 మందిని ఈ రోజు కూడా నేను సాక్ష్యం చూపిస్తా. బియ్యం బస్తాలు ఇచ్చో లేకపోతే నూనె ప్యాకెట్లు ఇచ్చో ఎవరు మతం మార్చలా, వాళ్ళని అడగండి. మీరు ఎందుకు నాతో రమ్మనండి, నేనేం డబ్బులు ఇచ్చి పంచలా, నాతో రమ్మనండి. మీరు ఎందుకు మతం మారారు అంటే, అయ్యా పలానప్పుడు నేను తాగే వ్యక్తిని, పలానప్పుడు నేను వ్యభిచారం చేసే వ్యక్తిని, మరి నువ్వు ఎందుకు మారా? నీకు ఏమైనా బియ్యం ఇచ్చారా, నూనె ప్యాకెట్ ఇచ్చారు? నాకేమీ ఇలా యేసయ్య ప్రేమ నాకు అర్థమైంది, నేను మారా. లక్షల సాక్ష్యాలు ఉన్నాయి ఈరోజు. మరి ఆయన దేశాన్ని ఉద్ధరిస్తానని తిరుగుతున్నాడుగా, ఒక్క వ్యక్తి జీవితానన్నా మార్చాడా? అరే కష్టపడి మీరు తిడతన్నా కొడతన్నా బాధలు పడి నిందలు పడి ఎంతో సహనంతో మీరు అసలు పేడగాళ్ళు పైన జల్లుతున్నా కానీ ఎందుకు మాకు ఈ కర్మ? ఎందుకు? సమాజాన్ని బాగు చేయాలి, సమాజాన్ని మంచి బాటలు మేము నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మత మార్పిడి. అరే బాబు మీరు మతం మార్చుకోవద్దా, మీ బతుకు మార్చుకోవడం మేము చెబుతున్నాం. గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇది మతం కాదు, సాంప్రదాయం. గాజులు తీసేసి బొట్టు గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం అనేది మతం కాదు, అది సాంప్రదాయం. సాంప్రదాయం కదా. మరి మీ దానిలో ఎందుకు బొట్టు పెట్టుకునేవారు, గాజులు వేసుకుని? దాన్ని దేవతగా మార్చారు వీళ్ళు. ఎవరు? వీళ్ళే రాధా మనోహర్ దాసు లాంటి వాళ్ళు. గాజుల్లో దేవుడు ఉన్నాడు, బొట్టులో దేవుడు ఉన్నాడు మార్చారు. లేకపోతే బొట్టు పెట్టుకుంటే గాజు తప్పే. అంటే ఇప్పుడు వాళ్ళు మార్చారని చెప్పి మీరు అవన్నీ తీసిపిచ్చేస్తారా? గాజులు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం అనేది మతము కాదు, సాంప్రదాయం. మరి మీ చర్చెస్ లో ఎందుకు తీపిచ్చేశారు? దాన్ని సాంప్రదాయంగా ఉండనీయకుండా దేవుడిగా మార్చారు. వాళ్ళు మారిస్తే మాత్రం మీకంటూ ఇది లేదా? ఇప్పుడు మీరే అంటున్నారు అక్కడ. ఇప్పుడు ఏదైనా సార్ చెప్పండి, మీరు చెప్పండి. హిందూ అనేది మతమా దేశమా? హిందూ అనేది మతమా దేశమా? హిందూ అనేది మతమే, మతం కాదు. హిందూ అనేది దేశం. దేశం. హిందూ అనేది దేశం, మతము కాదు. అసలు దేశంలో మతం అనేది లేదు. ఈ మతాలు అనేవి మనం కల్పించినయే. హిందూ అనే పదం హిందూ గ్రంథాల్లో ఉండదు, కానీ బైబిల్లో ఉండిద్ది. అది బైబిల్ గొప్పతనం. అంటే ఇప్పుడు క్రైస్తవ్యం అనేది మతం కాదా? మతం కాదు. మరి ఏంటది? మార్గం. నేను సమాజానికి ఒకటే చెబుతా, మీరు పాస్టర్ గారికి 10వ భాగం ఇవ్వద్దు. ఇది కొంతమంది పాస్టర్లు అని చుట్టుకున్నా నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. ఒక నిజ క్రైస్తవుడుగా క్రైస్తవ్యంలో చాలా అవమానాలు జరుగుతున్నాయి, దానివల్ల దేవుని నామం దూషించబడుతుంది. ఎక్కడ కూడా దేవుడు మీరు 10వ భాగం ఇవ్వండి లేకపోతే నేను చంపేస్తాను అనల్లా. మీకు ఉన్న కొలది వేయండి, లేకపోతే లేదు, అంతేగాని మీరు తేండి సంచులు వేయండి అని దేవుడు ఎక్కడా చెప్పాల. కానీ కొంతమంది పాస్టర్లో మీరు తెత్తేనే దేవుడు దీవేస్తాడు. ఎక్కడ చెప్పాడు దేవుడు? అందును బట్టి పాస్టర్లు అనండి ఒప్పుకుంటాం, కానీ దేవుడిని అనొద్దు. పాస్టర్లు ఆ విధంగా ఉన్నారు, కానీ దేవుడు ఎక్కడో కూడా మీరు 10వ భాగం. యేసు ప్రభు దేవుడా లేకపోతే? దేవుడే. దేవుడు ఏ విధంగా దేవుడు? బైబిల్లో ఉందా దేవుడు అని? ఉంది. ఎక్కడ ఉందండి? చూపిస్తాను, చూపించండి. యేసు చెప్పాడా నేను దేవుడిని అని? ఏ వ్యక్తి కూడా నేను దేవుడు అని చెప్పుకోవాల్సిన? యేసు అనే పర్సన్ దేవుడు అని చెప్పారా? ఒకటే. ఇప్పుడు యేసు అనే వ్యక్తి ఇప్పుడు ఒకటి సార్. ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన అందరికి పోయారు నేను ముఖ్యమంత్రి నాయుడు గారిని, నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకు? జనానికి తెలుసు కదా ఆయన చెప్పుకునేది ఎందుకు. మోడీ గారు ఉన్నారు, నేను ప్రధానమంత్రిని అని చెప్పుకోవాల్సిన అవసరం వల్ల అగపడుతున్నాడు, ఇంకా ఆయన చెప్పుకునేది ఎందుకు. అలాగే యేసు ప్రభు దేవుడని చాలా మంది చెప్పారు. ఎక్కడ చెప్పారు నేను చెబుతా, మీరు చూడండి. చెప్పండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము దేవుని కుమారుడైన సత్యవంతుని ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడై ఉన్నారు. నెంబర్ 1. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చదవండి. మనము
దేవుని కుమారుడైన సత్యవంతుని ఎందున్నాము. దేవుని కుమారుడైన. ఓకే, అంతటితో అండర్లైన్ చేయలేదుగా. నేను చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. దేవుడై ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడై ఉన్నారు. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నా నిజమైన కుమారుడుకు తీతుకు ఇష్టము ప్రకారం మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించబడిన సువార్తను ప్రకటన చేయుచున్నాను. అది కాదు, లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఇది వినండి జాగ్రత్తగా. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పి పంపాను. వాడు వెళ్ళి యేసు ఏ కార్యములు చేసినో పట్టణమంతా ప్రకటించాను. అక్కడ యేసు ప్రభు ఏమని చెప్పాడు? అయితే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసినో తెలియజేయమని చెప్పాడు. యేసు దేవుడు ఏ కార్యాలు చేశాడో చెప్పమన్నాడు. చెప్పండి. ఈ వ్యక్తి ఏం చేశాడు? యేసు ప్రభు కార్యాలు ఎట్టియో చేసేది చెప్పాడు. అంటే అర్థం ఏంది? ఈయనే దేవుడు అని అర్థం. ఇదే వక్రీకరణ అంటారండి. వక్రీకరణ కాదు, ఇదే వక్రీకరణ. ఎందుకంటే జీసస్ అనే పర్సన్ దేవుడు కాదు. ఆయన సరే ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఆయన దేవుడు అని మీరు అంటున్నారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ప్రేయర్ చేశాడు? దేవునికి. మరి ఏం దేవుడు అన్నప్పుడు ఆయన దేవుడు ఎట్లా చేస్తాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. త్రియేక దేవుడే. సరే, దేవుడు అయిన తర్వాత మరి ఈయనకు కూడా ఆయనకున్న పవర్లో ఈయనకి ఉంటాయి కదా. ఆయన మనుష్య కుమారుడు రూపంలో వచ్చాడు సార్ ఈ లోకానికి. ఎట్లా వచ్చినా కానివ్వండి, మరి మనుష్య కుమారుడు అయినా కానీ మరి చాలా వరకు మిరాకల్స్ చేశాడని చెప్తారు కదా. ఇప్పుడు ఆయన మిరాకల్స్ చేశాడు చేయలేదా? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాడు. అన్ని చేశారు కదా. చేశాడు. మరి ఎట్లా చేశాడు? ఆయన యొక్క దీంతో చెప్పడం జరిగింది కదా. దేవుడు వచ్చిన ఉద్దేశం ఏంది? ఇప్పుడు అయ్యి కదా, వక్రీకరించొద్దండి. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను. మళ్ళీ అర్థం చేసుకోండి. మళ్ళీ అడుగుతా కావాలంటే. అడగండి. దేవుడు వేరైనప్పుడు, జీసస్ ఇక్కడ ఉన్నప్పుడు, మరి ఈయనే దేవుడు అని మీరు నమ్మినప్పుడు, ఈయన దేవుడు అయి ఉండి మరొక దేవుడికి ఏ విధంగా నా తండ్రి అని చెప్తున్నాడు? చెప్తా. ఆయన కుమారుని రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది ఆ దేవుడే మళ్ళీ కుమారు రూపంలో మళ్ళీ కిందకి వచ్చారంటారా? బా, కుమారుని రూపంలో వచ్చాడు అని ఉంది కాదండి. ఉంది అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఆయన దేవుడు అయినప్పుడు, పైన దేవుడు ఉన్నప్పుడు, కింద ఆయన ఉండి ఆయనకి ఏ విధంగా ఇచ్చేస్తాడు? ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు త్రియేక దేవులుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. సింపుల్గా చెప్పాలంటే కమలా పండుని తీసుకోండి. పండు ఒకటే, లోపల ఫలాలు ఎన్ని ఉంటాయి? అనేక రకాలుగా ఉంటాయి. అలాగే దేవుడు ఒక్కడే, వాళ్ళు మొన్న కూడా ఒకడు వచ్చాడండి, ఆయన కూడా ఎగ్గు చూపించాడు. ఒక నిమిషం ఉండే ఎగ్గు, ఆ షెల్, దానిలో పొర, దానిలో సొన. కానీ ఆయన మర్చిపోయింది ఏంటంటే మళ్ళీ అందులో ఇంకొక ఎల్లో కూడా ఉందనేది మర్చిపోయాడు ఆయన. సార్ నేను అడిగిన దానికి చెప్పండి. మరి మీరు చెప్పండి. కమలా పండుతో నేను పోలుస్తున్నాను కదా. మరి అందులో గింజలు ఉండవా? నేను గింజలు ఉంటాయి, దానికి మళ్ళీ పైన ఇవి ఉండవా? మరి నేను అదే చెప్తున్నా. అట్లాంటి ఎగ్జాంపుల్స్ వద్దు, అలాంటి ఎగ్జాంపుల్స్ వద్దండి. నాకు క్లియర్ కట్ గా ఒక్కటే ఇవ్వండి, ఒక్కటే ఆన్సర్ ఇవ్వండి. యేసు ప్రభు అనే పర్సన్ ఉన్నప్పుడు నా తండ్రికి ప్రేయర్ చేయమనేసి నా నామందు చేయమన్నాడు. కానీ ఒక్క నిమిషం చెప్పండి. ప్రేయర్ కూడా ఒక మాట చెప్పండి. ఆయన ప్రేయర్ చేసినప్పుడు కూడా జనాలతోటి ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు తండ్రికి మీకు కావాల్సిన ఏదైనా కానీ ప్రేయర్ అనేది నా నామందు చేయండి అనేసి చెప్పాడు. అవును. అంతేగాని నేనే దేవుడిని అని ఆయన చెప్పలేదు కదా. సరే, దీనికి ఆన్సర్ చెప్పండి. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి, అంటే దేవునికి ఒక శరీరాన్ని ఇచ్చాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, యోధా గోత్రంలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఎవరు? యేసు ప్రభు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభుని దేవునితో పోల్చారు కదా, ఇంకేం కావాలి? అరే నేను అనేది అదే అండి. మీరు ప్రేయర్ చేసిన ప్రతిసారి కూడా ఆయన పేరు మీద ప్రేయర్ చేయమన్నాడు. అవును. మరి అలాంటప్పుడు అదే కదా నేను చెప్తున్నాను. స్తుతులు అదే కదా. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు ఆయన దేవుడు కాదండి. ఆయన నామందు ఇప్పుడు
ప్రియకుమారుడు అని ఎందుకు మాట్లాడతారండి? నాకు ఒక మాట చెప్పండి నాకు. అదే నేను చెప్తుంది. ఆయన కుమారుడిగా పిలువబడ్డాడు, తండ్రిగా పిలువబడ్డాడు. రాంగ్ అండి. మీరు చాలా అయితే ఒకటి ఏంటంటే నిజం చెప్పాలంటే క్లారిటీ లేదు జనాలకి. మీరు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీగానే ఉన్నాం సార్ మేము. లేదండి, ఎందుకంటే నాకే కాదు జనాలకు ఉన్న క్వశ్చన్ అది. రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, లేకపోతే అదర్ కరుణాకర్ గారు కానివ్వండి, లలిత్ గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, నేను మీ మీడియా ముఖంగా చెబుతున్నా, లలిత్ కుమార్ గారు కానివ్వండి, రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, కరుణాకర్ సుగ్గుణ గారు కానివ్వండి, ఎక్స్ కృష్ణ ప్రవీణ్ గారు కానివ్వండి, ఎవరైనా సరే హిందూ గ్రంథాలలో 4 మంచి విషయాలు చూపించండి అని డిబేట్లు కూడా చేసే వాళ్ళతో. మత్తయి సువార్త 23:9. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి మీరు చెప్పండి ఇప్పుడు. అదే కదా చెబుతుంది. 10 కమాండ్మెంట్స్ ఉందండి. ఈ 10 కమాండ్మెంట్స్లో ఆయన ఏం చెప్తాడు? నేను ఒక్కడనే దేవుణ్ణి. అవునా? ఒకసారి మీరు చదవండి 10 కమాండ్మెంట్స్ది ఆయన చెప్పింది. మీకే చెప్తాను ఇప్పుడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని. చదువుతా వర్షం చదువు. నాకు అది వద్దండి, నాకు ఓన్లీ 10 కమాండ్మెంట్స్లోనే కావాలి. 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్, మొదటి కమాండ్మెంట్ అదే. నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 1. నెంబర్ 2, నరహత్య చేయకూడదు. నెంబర్ 3, వ్యభిచరింపకూడదు. నెంబర్ 4, దొంగిలించకూడదు. నెంబర్ 5, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైన నీ పొరుగువాని దేనినైనా ఆశించకూడదని చెప్పాను. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మరి అన్నప్పుడు యేసుప్రభు ఎట్లా దేవుడు అయ్యండి? దేవుడు కాబట్టి దేవుడు అయ్యాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఆయన క్లియర్గా చెప్తున్నాడే. వాళ్ళిద్దరు ఒకటే కదా. అదే తప్పంటున్నాను. అదే వక్రీకరణ, అదే వక్రీకరించడం, అదే రాంగ్ అని నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కరు రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, కరుణాకర్ సుగ్న గారు కానివ్వండి, లేకపోతే అదర్ ఎవరైనా సరే మాట్లాడేది అదే. దాన్ని వక్రీకరించి మీరు మాట్లాడుతున్నారు. వేదములలో కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు. వేదములలో గురించి మనం తర్వాత మాట్లాడతాం. ముందు నాకు ఇది ఆన్సర్ ఇవ్వండి. అవును, దేవుడు ఒక్కడే అనేసి ఆయనే చెప్తున్నాడు. ఒక్కడే అన్నప్పుడు యేసుప్రభుని దేవుడు ఎలా అంటారు మీరు? దేవుడు కాబట్టి దేవుడు. అది రాంగ్ అని నేను చెప్తున్నాను. కాదు, రైట్ అని నేను చెప్తున్నాను. లేదు, రాంగ్. మీరు చెప్పేది అదే దీన్ని ఇలా వక్రీకరించే లేదు, జనాల్ని తప్పుదోవలు పట్టిస్తున్నారు మీరు. సరే, మీరు యేసు ప్రభుని మొక్కుకోండి, యెహోవాని మొక్కుకోండి, అక్కడేం పాపం చేయమని చెప్పమని లేదుగా. వాళ్ళిద్దరిలో సరే ఫస్ట్ అసలు మీరు ఇదే క్లారిటీ లేనప్పుడు ఇంకా అక్కడ మొక్కడం వరకు ఎందుకు వెళ్తారండి? ఏం క్లారిటీ లేదు. మీరు ఇక్కడే క్లారిటీ ఉండాలి కదా. దేవుడు ఒక్కడే అనేది ఆయనే చెప్తున్నారు, మీరే చెప్పారు, ఎప్పుడే చదివారు కూడా. అవును, నేను మాత్రమే దేవుడిని అని ఆయన చెప్తున్నారు. అవును, మరి యేసు ప్రభు ఎట్లా దేవుడు అయ్యాడు నాకు అది చెప్పండి. మానవుల కోసం ప్రాణం పెట్టాడు కదా. మానవుల కోసం ప్రాణం పెడితే దేవుడు కదా కాదు. ఆయన చేశాడు, మంచి పనులు చేశారు, అండ్ ఎంతో మందికి జీవితాలను ఇచ్చాడు, జీవితాలను మార్చారు ఒక మాటలో చెప్పాలంటే మీరు చెప్పే దానిలో. కానీ దేవుడు కాదు. ఇప్పుడు మరి అలా చూసుకో, మీరు చెప్పినట్టు కదా. మీ దృష్టిలో ఎవరు ఆయన? మా దృష్టి గురించి నేను మాట్లాడండి, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడంటే అది వేరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను హిందూ వరకు మాట్లాడాలా, లేకపోతే అల్లా వరకు మాట్లాడాలా, లేకపోతే మీ వైపు మాట్లాడాలా? అంటే మాట్లాడుతున్నారు కదా చాలా మంది, మీరు కూడా మాట్లాడండి. చాలా మంది మాట్లాడారు, కానీ నేను మాట్లాడినండి అట్లా. నేను మాట్లాడను. నేనేంటంటే ప్రతిదీ కూడా జనాలకి నిజం వెళ్ళాలి. ప్రభువే నిజమైన దేవుడు, లోక రక్షకుడు. మరి ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే యెహోవా, ఆయనే యేసు, ఆయనే లోక రక్షకుడు. దిస్ ఇస్ కాల్డ్ డిప్లొమాటిక్ ఆన్సర్ అంటారు. ఇది కాదు, రైట్ ఆన్సర్ అంటారు. ఇది అస్సలు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీరు డిప్లొమాటిక్ వేలో నేను చెప్పిందే నిజం అన్నట్టు మాట్లాడుతున్నారు. కాదు, బైబుల్ అరే మీ బైబిల్లోనే ఇప్పుడు చదివారు కదండి మీరు. బైబుల్లో నేను చదివే కదా, రోమన్ పత్రికలో కదా. ఇప్పుడు మీరు చదివారు 10 కమాండ్మెంట్స్ లో ఆ 10 ఆజ్ఞలను అయితే మరి పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకు పాటించకూడదు? మరి అదే కదా మీరు. అవును, ఆయన ఏమన్నా వేరే దానికి మొక్కమన్నాడు? దేవుడికి అయ్యా మనుషుల్లో ఆరాధించు, మనిషిని ప్రేమించు అని చెబుతున్నాడు. అవును, మనిషిని ఆరాధించు, మనిషిని ప్రేమించాలన్నప్పుడు ఆయన దేవుడు, పైన దేవుడు అనేసి చెప్పినప్పుడు కింద ఉన్న యేసుప్రభు ఎట్లా దేవుడు అవుతాడు నేను అడుగుతున్నా మీకు. ఆయనే దేవుడు,
ఆయనే లోకరక్షకుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు ఒకటే. ఆ ఒకటన్నమాట ఎక్కడ ఉందని చూపిమంటారా? చూపిస్తా చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సరే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. అడగండి. మీరు, మీ ఫాదరు, మీకు పుట్టే కొడుకు, మీ ముగ్గురు ఒకటేనా? అంటే లక్షణాలు బట్టి అడిగిందని చెప్పండి. మీరు, మీ ఫాదరు, మీ పుట్టే కొడుకు ముగ్గురు ఒకళ్ళేనా? ఒకటి ఎట్లా అవుతారు? మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అవుతారు ఒకరు? నేను చెప్పాక సరే ఎగ్జాంపుల్. అది రాంగ్ అండి. ఎట్లా? ఆ రాంగ్ ఎగ్జాంపుల్స్ వద్దు, ఏదైనా స్ట్రైట్ గా ఇవ్వండి, నాకు స్ట్రైట్ గా చెప్పండి. రాంగ్ ఎగ్జాంపుల్ కాదు, రాంగే. యేసు ప్రభువే దేవుడు. మీరు, మీ ఫాదరు, మీ పుట్టే కొడుకు ముగ్గురు ఒకళ్ళు అవుతారా? ఒకళ్ళ కారు. మరి వాళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళు కారు. ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, బైబిల్లో అది న్యూ టెస్ట్మెంట్ లోనా లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయినా పరిశుద్ధాత్మ ఎప్పటి నుంచి ఉంది? ఆది కాండంలో నుంచే ఉంది. ఆది కాండంలో నుంచి పరిశుద్ధాత్మ ఉంది. ఎక్కడి నుంచి ఉంది చెప్పండి నాకు. నోవాహు జలప్రళయంలో ఉంది. నోవాహుకి జలప్రళయం రాబోతుందని పరిశుద్ధాత్మ పావురం వలె వెళ్ళి నోవాహుకు చెబుతుంది. వాళ్ళు అక్కడే బాప్తిసం పొందుతారు నీళ్ళలోనే. అది అపోస్తుల కార్యంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ గురించి ఉంది, ఇంకేం లేదు, అంతా ఉంది కదా. ఏంది ఒక్కటేనా? వేరే అదర్ ఏమి లేవా? చాలా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. పరిశుద్ధాత్మ గురించి మాకు కావాలి, మేము టైం తీసుకుంటాం. ఓకే, టైం తీసుకోండి, ఇబ్బంది లేదు. నోవాహు గారి గురించి ఉంది. అలాగే వరుసని చెప్తా వినండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అన్నది ఒకటి. అలాగే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనంలో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. అలాగే నెంబర్ 2 63వ అధ్యాయం 12వ వచనం యెషయా గ్రంథము, తమలో తన పరిశుద్ధాత్మ గల ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచువాడేడి. పరిశుద్ధాత్మ ఓల్డ్ టెస్ట్మెంటేనా? ఓల్డ్ టెస్ట్మెంట్. యెషయా గ్రంథం ఓల్డ్ టెస్ట్మెంటే, కీర్తన గ్రంథం ఓల్డ్ టెస్ట్మెంటే. ఇక న్యూ టెస్ట్మెంట్ లో ఉంది మత్తయి సువార్తలో. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియను యేసువును ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అక్కడ అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి ఉంది. 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. 12వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. 28వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. అలాగే 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. 12వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. 13వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఇలాగా 11వ ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ గురించి ఉంది. సమాజానికి ఈ బైబిల్ గ్రంథం ఏ విధంగా ఉపయోగపడింది? ఇది పోయిన జనరేషన్ సరిపోయింది, ఇప్పుడున్న జనరేషన్ సరిపోయింది, రాబో జనరేషన్ కూడా సరిపోయింది. జంతువులతో పాపం చేయొద్దని హిందూ గ్రంథంలో ఉందా అనేది నా ప్రశ్న. జంతువులతో పాపం చేయకూడదు అని హిందూ గ్రంథంలో ఉందా? బైబిల్లో ఉంది. ఎక్కడో చూపిస్తా. లేవీకాండము 20వ అధ్యాయం 15వ వచనం, జంతువుతో శయనించు చేసే వారికి మరణ శిక్ష విధించవలెను అని స్పష్టంగా ఉంది. అలాగే లేవీకాండం 20వ అధ్యాయం 16వ వచనంలో, స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకు మరణమే విధి. ఇలాగా జంతువుతో పాపం చేయొద్దని బైబిల్ గ్రంథంలో ఉంది. హిందూ గ్రంథంలో ఏడం చూపిమనండి. అలాగే జంతువుతో పాపం అనే మీ దృష్టిలో చెప్పండి. ఆగండి, ఇంకో మాట చెప్తాను, సమాజానికి ఉపయోగపడే మాట. లేవీకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణ శిక్ష విధించవలెను. లేవీకాండం 20వ అధ్యాయం 20వ వచనం, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారానికి మరణ శిక్ష విధించవలెను. ఇలాగా అలిసిపోయేంత వరకు నేను చెప్తా. రాధా మనోహర్ దాసుని, కరుణాకర్ సుగుణాని, లలిత్ కుమార్ దాసుని, వీళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టి నాకు 100 వద్దు, ఒక్క 4 మంచి విషయాలు. అదే అండి, మీ దానిలో ఎట్లా అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా సావుల గురించే చెప్తున్నారు కానీ సావు కాదు, బతుకుల గురించి మాట్లాడలేదని. నేను చెప్పిన మీకు ఎలా ఉన్నాయి, ఈ సమాజాన్ని మేలు చేసేవి కదా. ఎలాంటి మాటలు 4 చూపి మన చాలు. నాకు లోకేష్ గారు హిందూ గ్రంథంలో ఇవి ఉన్నాయి సార్, ఇదిగోండి, నేను ఏ విధంగా రెఫరెన్స్ చూపించి చెప్పానో వాళ్ళు కూడా నాకు ఆ విధంగా రెఫరెన్స్ చూపించి, ఇదిగో
ఈ గ్రంథంలో ఈ విధంగా ఉంది, భగవద్గీతలో ఈ విధంగా ఉంది అని చెప్పమను. ఈ రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళ గ్రంథంలో ఏది ఉంటే చేత అయితే చెప్పుకోమను. రాముడు గారు సీతాదేవిని ఏ విధముగా అడవిలో వదిలేసాడు చేత అయితే చెప్పమను. శ్రీకృష్ణుడు గారు గోపికలతో ఏ విధంగా కులికాడో చేతనైతే చెప్పుకోమను. ఆ ఏమి చేత కానప్పుడు మెలకొని కూర్చోమను. బైబిల్ అర్థం కాకపోతే రమ్మని మేము చెబుతాం. చాలామంది క్రైస్తవులు కూడా నా బాధ అదే. అరే పాత నిబంధనలో ఇన్ని మంచి మాటలు ఉంటే ఏ ఒక్కరూ కూడా నోరు తెరిచి ఇగో అతను 4 చెప్పమన్నాడు, నేను 450 వచనాలు చూపిస్తా, పాపం చేయొద్దు అని. ఆ బాధ నేను చూసే ఈరోజు క్రైస్తవులందరికీ ఈ పుస్తకం అందాలని తండ్రి ప్రేమ అనే పుస్తకం నేను తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరైనా కావాలి అనుకుంటే సార్ నెంబర్ ఇస్తాడు పైన డిస్ప్లే మీద. ఎవరైనా ఈ పుస్తకం కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఈ పుస్తకాన్ని నేను పంపిస్తా. అంటే నాకు సహాయం చేయండి అని నేను అడగను. మీరు సహాయం చేయాలనుకుంటే నాకు చేయండి, నేను తయారు చేసి పంపిస్తా. లేదులే బ్రదర్ ఎవరైతే ఏమైంది మేము పంచుకుంటామని మీరు అంటారా, ఈ పుస్తకం మీకు ఎవరికి కావాలో నా నెంబర్ ఉండేది, ఫోన్ చేస్తే ఈ బుక్ నేను పంపిస్తా. మీరే ప్రింట్ చేసుకొని సమాజానికి పంచండి. నాకు కావాల్సిందే కదా, నేను చేస్తే ఒకటి మీరు చేస్తే ఒకటా? నాకన్నా సహాయం పంపించండి, వద్దులే అంతెందుకు అనుకుంటే మీరే తీసుకోండి. మీ అడ్రస్ నాకు చెప్పండి, నా నెంబర్ ఉండేది, ఫోన్ చేయండి, నేను మీకు ఈ పుస్తకాన్ని పంపిస్తా. రాధా మనోహర్ దాసు లాంటి వ్యక్తులు ఎంతమంది మీ గడపల ముందుకు వచ్చి వాగినా ఈ పుస్తకం చూపించి మీరు మాట్లాడండి. ఈ పుస్తకం చూపించి నేను ఇన్ని విషయాలు మాట్లాడతా, నీకు చేతనైతే నీకు దమ్ము ఉంటే ఒక్క 4 విషయాలు నాకు చూపించమని చెప్పి ఈ రాధా మనోహర్ దాస్ని మీరు అడగండి. 4 మంచి విషయాలు చెప్పండి. అదేమంటే లోతు కుమార్తెల పాపం, దావీదు పాపం, సంసోను పాపం, వాళ్ళు మనుషులు అయ్యా, వాళ్ళు మనుషులు పాపం చేశారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఎందుకు నాశనం చేశాడు? పాపం చేశాడు, నాశనం చేశాడు. నోవాహులు అనేక మందిని జలప్రళయంతో ఎందుకు చంపేశాడు? పాపం చేశారు, చంపేశాడు. అలాగా అనేక మందిని పాపం చేసి దేవుడు చంపేస్తే అంటే వీళ్ళ ఉద్దేశం పాపం చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు హిందూ గ్రంథంలో ఉంది, అది కూడా ఒకసారి ప్లే చేస్తా వినండి. హిందూ గ్రంథంలో ఎన్ని పాపాలు చేసినా రాముడు గారి పేరు జపిస్తే పాపం పోయిద్దంట. రాముడు గారి పేరు జపిస్తే పాపం పోయిద్దంట. ఏది? ఈ జన్మ పాపం కాదంట, కోట్ల జన్మ పాపాలు పోతాయి అంట. అది నేను వినిపిస్తే వినండి మీరు కూడా. మనకు పాపాలు పూర్తిగా పోతాయి అనేటువంటిది కాదు. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక స్తోత్రం చదివినప్పుడు లేదా ఏదైనా పారాయణం చేసినప్పుడు దాని ఫలశ్రుతిలో ఈ మాట చెప్తారు. ఉదాహరణకి కృష్ణాష్టకం చదివారనుకోండి, కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అంటారంటే కృష్ణాష్టకాన్ని ప్రతిరోజు ఉదయం పూట చదివితే, ప్రాతరుద్ధాయ పటే ఉదయమే చదివితే కోటి జన్మ కృతం పాపం, కోటి జన్మల్లో చేసినటువంటి పుణ్యము ఒక్కసారి కృష్ణాష్టకం చదివితే పోతుంది అంటారు. ఇది కృష్ణాష్టకం అండి, మీరు చెప్పింది శ్రీరాముడు గురించి మాట్లాడారు. అదే సరే, కృష్ణాష్టమే కదా కృష్ణాష్టకం. పారాయణం చేస్తే పాపం పోయిద్దా? బైబిల్ ఏం చెబుతుందంటే మీరు పారాయణం చేయొద్దు, యెహోవా నామాన్ని మీరు జపించవద్దు, యేసు నామాన్ని మీరు జపించవద్దు. తర్వాత ముందు మీరు పాపాన్ని విడిచిపెట్టండి, నా నామూల బాప్తిజం తీసుకోండి, రక్షణలోనికి రండి. సరే, మీరు చెప్పారు కదా. అవును. జై శ్రీరామ్ అంటే మీరు పాపాల్లో కూరుకుపోతారా? జై శ్రీరామ్ అంటే మీరు పాపాల్లో కూరుకుపోతారా? దళితుడు ఇంటికి వచ్చి భోజనం చేస్తే మీరు పాపాలను కూలిపోతారా? వాళ్ళు నేను ఇప్పుడు అడిగిందని చెప్పండి. మీరు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, జై శ్రీరామ్ అంటే మీ పాపాల్లో మీరు కూరుకుపోతారా? జై శ్రీరామ్ అంటే అర్థమైంది, మీరు చెప్పండి. పోనీ జై శ్రీరామ్ ఇప్పుడు హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా మీరు కానివ్వండి, లేకపోతే వేరే అదర్ పాస్టర్లు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం జై శ్రీరామ్ అంటే మీరు పాపాల్లో ఇరుక్కుపోతారా లేకపోతే పిలిపించి ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు మీరు అన్నారు పాపం నుంచి బయటికి రండి అని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నేను అనేదండి, రాధా మనోహర్ దాస్ గారు ఆయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ఎన్నోసార్లు అన్నాడు అదే మాట. ఇప్పుడు మీరు అంతసేపు మీరు చెప్తున్నారు కదా, మరి ఆయన అన్ని సార్లు ప్రైజ్ ద లార్డ్ అని ఆయన చెప్పాడే ఒక ఇంటర్వ్యూలో. మరి మీరు ఏ ఒక్కడైనా సరే యాక్సెప్ట్ విజయప్రసాద్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే
జై శ్రీరామ్ రాధా అన్నారా? మనోహర్ దాసు గారిని ఉమ్, యేసు ప్రభు వారిని ఎక్కడా కూడా ఇక నుంచి నేను దూషించకుండా యేసు ప్రభు వారిని నేను గౌరవిస్తాను అని ప్రైజ్ లార్డ్ చెప్పాను సండి. మేము కూడా చెబుతాం. రాధా మనోహర్ దాసు గారిని ఏ రోజు కూడా ఆయన యేసు ప్రభు వారిని దూషించడం లేదా? మీరు చూడలేదా? యేసుప్రభుని దూషిస్తున్నప్పుడు ఆ దూషించిన ఆయన కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నాడు కదండి. ఏం కానీ అది మీరు లేదండి, పాజిటివ్ దూషించాడు ఎందుకు కదా. తీసుకోలేకపోతున్నారు? మీరు నెగిటివ్ గా తీసుకుంటున్నారు, పాజిటివ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అసలు ఆయన ఏం మాట్లాడాడండి? అరే ఆయన ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు అరే రాధా మనోహర్ దాస్ అనే ఆయన యేసు ప్రభువుని చాలా తక్కువ చేసి గౌరవంగా చూసుకునేటువంటి బైబిల్ని, మనం ఎంతో ఇదిగా ప్రార్థన చేసే బైబిల్ని చాలా కించపరుస్తూ మాట్లాడతాడే. అలాంటి ఆయన ఈ రోజు ప్రైజ్ ద లార్డ్ అన్నాడని మీరెందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రైజ్ లార్డ్ అంటే అర్థమైంది దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే అన్నాడు కదా, దేవునికి మహిమ కలుగును గాక అని కాకుండా యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక అని ఫోన్ చేయండి మీరు. అంటే ప్రైజ్ ద లార్డ్ అని మీరు చెప్పరా? ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనలేదా? ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అంటే అర్థమైంది ఇదే ఇట్లానే వంకర్లు ఎత్తుక్కుంటూ కూర్చోండి మీరు. ఇట్లానే మీకు సమాధానం కలుగును గాక అని ఆయనకు రాధా మనోహర్ దాస్ గారు ఫోన్ చేసి యేసు ప్రభు వారు మంచివాడు, ఆయన చాలా గొప్ప పనులు చేశాడు, ఆయన దేవుడు అని ఒప్పుకోమనండి. నేను అంటా చేసి అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే కాదనమాట, మీకు అట్లానే కావాలి. అట్లానే కావాలి. అదే తప్పు, అదే చెప్తున్నాను. ఈ విధంగా మీరు చేస్తే క్రిస్టియానిటీ మీద జనాలకి ఇంకా ఇదవుతుందే కానీ మంచి అనేది పెరగదు కదండి. ఎందుకు పెరగదు? ఎందుకు పెరుగుతుంది? వాళ్ళు ఇళ్ళకి బాగట్లేదా? వాళ్ళు భోజనాలు చేయట్లేదా? ఇళ్ళకి పోయి మామూలుగా మతాలు మారమని చెప్తున్నారా, లేకపోతే ఏ విధంగా? మతాలు మనం ఏమేం చెప్పవే, బతుకు మార్చుకునే జీవితం. అదే బతుకు మార్చుకోండి, మతం మార్చుకోండి. మతం మారొద్దు, బ్రతుకు మార్చుకోండి. అంటే బాప్టిజం తీసుకోకపోతే మీరు క్షమించబడరని చెప్పట్లే మీరు. బాప్తిజం అనేది ఒక వ్యక్తికి తెలియకుండా చనిపోతే నరకానికి పోతాడా పోవడం అనేది దేవుని ఆలోచనలో ఉండింది. మీరు ఎవరితోటి కూడా మీ పాపాలను కడుక్కోండి అని బాప్టిజం ద్వారా కడుక్కోండి అని మీరు చెప్పట్లేదు. ఆ మాట చెప్పడం తప్ప? మరి తప్పు కాదా? ఎలా తప్పు అవుతుంది? అవును, మరి వాళ్ళని తిరిగి హిందూ మతం నుంచి క్రిస్టియన్లోకి లాగడం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పాలి? ఏం చెప్పాలి నేను? ఇప్పుడు రాముడు గారు మంచి పనులు చేశారు అనుకోండి, అవును అయ్యా మా రాముడు గొప్పతనం ఇది, మీరు కూడా పాపాన్ని విడిచిపెట్టరండి అని మీరు ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకు చెప్పట్లేదు? హిందువులు ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకు చెప్పలేకపోతారు? రాముడు గొప్పతనం, వాళ్ళు అయోధ్యలో పెద్ద టెంపులే కట్టారు కదండి రాముడికి. గొప్పతనం ఏందో, రాముడు గారి గొప్పతనం ఏందో ఒక్క రోజన్న రాధా మనోహర్ దాస్ చెప్పాడా? ఏ రాముడు, ఇప్పుడు రాముడు గురించి మీకు తెలియదా? కృష్ణుడు గారి గొప్పతనం ఏందో ఒక్కసారి అని చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? తండ్రి మాట జవదాటిన వాడే రాముడు, తండ్రి మాట కోసం అడవులకి 13 సంవత్సరాలు వెళ్ళిన వాడే రాముడు అని చెప్పట్లేదా? సీత గారిని ఎందుకు అడిగిపోయి ఆయన అనుసరించే కదా అడవుల్లోకి 13 సంవత్సరాలకి వెళ్ళిపోయింది. మరి అలా చూసుకుంటే అసలు ఎందుకు పంపించాడు? గర్భంతో ఉన్న స్త్రీని అడుగుపాలు చేయొచ్చా, వదిలేయొచ్చా? రాముడు గారు ఎక్కడా కూడా నేను దేవుడిని అని చెప్పలేదండి. చెప్పలేదు. అవును, చెప్పలేదు, ఒప్పుకుంటా. రాముడు గారు ఒక రాజు, కృష్ణుడు గారు ఒక రాజు, వీళ్ళందరూ రాజులు, రాజ్యాన్ని పరిపాలించారు. వీళ్ళని రాజులు చేసింది దేవుడు చేసింది వీళ్ళే. కృష్ణుడు గారు రాజు, రాముడు గారు రాజు, వీళ్ళందరూ రాజులు, రాజ్యాన్ని పరిపాలించారు అంతే, వీళ్ళు దేవుళ్ళు కాదు కదా. అదే విధంగానే యేసు ప్రభువు కూడా ఒక మనిషి, దేవుడు కాదు. కాదు అదే నేను చెప్తున్నా. కాదు, యేసు ప్రభు క్వాలిటీస్, యేసు ప్రభు వారి క్వాలిటీస్, యేసు ప్రభు వారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఏదండి? యేసు ప్రభు వారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఎవరిలో కావాలి మీకు? మీకు ఎవరిలో కావాలా? ఒక్కళ్ళని చూపించండి. అదే మీకు ఎవరిలోనే కావాలా? ఒక్కళ్ళని చూపించండి. మీకు ఎవరిలోనే కావాలా అంటున్నా. నాకు ఒకరిలోని కాదు, ఆ యేసు ప్రభు వారి లాంటి వ్యక్తి, పాపం చేయని వ్యక్తి, ఒక వ్యక్తిని చూపించండి మీరు. అంటే యేసు ప్రభు పాపం చేయలేదంటారా? పాపం చేయలేదు. అడిగిన క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అడగండి. 18 సంవత్సరాలు యేసు ప్రభు బైబిల్లో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేశారంటారు? యెరూషలేములోనే ఉన్నాడు కదా. అక్కడే ఉన్నారా? మొన్న ఒకళ్ళని అడిగానండి, ఒక మంచి ఆయన, పెద్ద ఆయన నేను అడిగాను. సో ఆయన కూడా అదే మీరు చెప్పినట్టే యెరూషలేము అనే చెప్తున్నారు, కానీ అసలు అక్కడ ఉండి ఏం చేశారని మాత్రం చెప్పట్లా. ఏం చేశారనేది లిఖించబడలా. ఏమి చేశారనేది ఇప్పుడు ఒకటి సార్, ఒక వ్యక్తి ఏం చేశాడో ఇప్పుడు కొంత బట్టిగా. అవునండి, ఇప్పుడు జాన్ దగ్గర నుంచి మీరు అట్లా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ప్రాఫిట్స్ వాళ్ళు ఏం చేశారని మొత్తం చాప్టర్ ఉన్నాయి కదా. ఏమున్నాయి మరి? ఇప్పుడు దేవుడు కార్యాలు చేసాము అంతెందుకు, 10 కమాండ్మెంట్లు తీసుకొచ్చింది మోషే గారు. మరి ఆయన గురించి మొత్తం చాప్టర్ లో ఉన్నాయి కదా. మనప్పుడు యేసు ప్రభు
దేవుడు పుత్రుడు అని మీరే చెప్తున్నారు. దేవుడి యొక్క యేసు ప్రభు వారు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు అంటే ఏంది? అదే సమాజం నేను చెప్తున్నా. సమాజంలో తిరగబట్టేగా ఆ మాట పలికింది. అంటే సమాజంలో తిరుగుతున్నారు అంటే అన్ని పాపాలు చేశారు కాబట్టి ఆయన బాప్టిజం తీసుకున్నారు. పాపాలు చేసే వ్యక్తిని మరి ఏమంటారు? మనుషుల జ్ఞానవంతును దేవుని దయందును వర్ధిల్లు అంటారా? ఏ వ్యక్తిని అంటారు? నీతిగా నడిచిన వ్యక్తిని మాత్రమే ఇతడు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు వీళ్ళందరి బుక్స్ ఏ విధంగా అయితే బైబిల్లో ఉన్నాయి, మరి జీసస్ క్రైస్ట్ బుక్ ఎందుకు లేదు? జీసస్ క్రైస్ట్ అనే పుస్తకం, ఆదాం అనే పుస్తకం, చాలా పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆషారు గ్రంథం అనేది ఒకటి, సూసన్న గ్రంథం అనేది ఒకటి, ఇలాగే సెకండ్ మెకాబెలు, అలాగే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి యేసు ప్రభు వారికి మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు కొంతకాలం అనేది గడువు జరిగింది. ఆ గడువులో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే దేవుని ప్రేరేపణ లేకుండా వాళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు. చూస్తే దేవుని ప్రేరణ గ్రంథానికి వాళ్ళు రాసిన దానికి సంబంధం లేదు. అందుకనే ఆ గ్రంథాలని దీనిలో చేర్చలేదు. అది వాటిని అపోక్రఫిక్. మరి అదర్ డినామినేషన్స్ లో ఎందుకు ఉన్నాయి మరి అవి వాళ్ళు ఉంచుకున్నారేమో, మాకు అవసరం లేదు. మాకు దేవుని ప్రేరణ చేత రాయబడిన గ్రంథం మాత్రమే మాకు కావాలి. అంటే ఇందులో కూడా వ్యత్యాసం మనిషి రాసింది మాకెందుకు? ఇప్పుడు యేసు ప్రభు అనే పర్సన్ ఒక మనిషి అనేది చాలా వరకు క్లారిటీ వచ్చేసింది అందరికీ. సో అదే విధంగా మీరేమంటారు? యేసు ప్రభు దేవుడు అనేది మీరు చెప్తున్నారు, కానీ అక్కడ 10 కమాండ్మెంట్స్లో ఏముంది? పరలోకముందున్న తండ్రి నేనే దేవుణ్ణి, నా తర్వాత వేరొకళ్ళు లేరు అది క్లియర్గా ఆయన చెప్పారు. మీరు మళ్ళీ ఈయన ఎంతో చాలా మంది కోసం చనిపోయారు కాబట్టి, మీకు ప్రపంచ జనాభా కోసం చనిపోయారు కాబట్టి అనేది మాట్లాడుతున్నారు. నేను మీకు ఒక విషయం చూపిస్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కరేనా అనే దాని గురించి మీతో నేను చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం ఇయ్యుడి. ఎవరి నామాన్ని ఏమన్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం ఇవ్వవలెను. అలాగే ఒక్క నిమిషం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మకు. మరి ఇక్కడ దాని కింద వచనం కూడా చదువుతాను, తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి. యోహాను 14వ అధ్యాయము 11వ వచనం. తండ్రి యందు నేనును నా యందును తండ్రియు ఉన్నామని నమ్ముడు. ఇప్పుడు వాళ్ళిద్దరు సపరేట్ అయినప్పుడు ఒకళ్ళు యందు ఒకళ్ళు ఉన్నారని ఎలా నమ్ముతాం? దానికి కూడా మరి క్లారిటీ కావాలి. అలాగా చెప్పనా? అయితే నేను మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడు మీ ఫాదర్ తర్వాత మీరు ఉన్నారు, మీ తర్వాత మీ సన్ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మధ్యలో మీ సన్ మీ ప్లేన్లో ఉండి ఏదైనా పనులు చేస్తాడు. అదే కదా ఆయన చెప్పబడింది అక్కడ. అదే అది కాదు, దాని అర్థం అదే వస్తుందండి. అది కాదండి, అది రాదు దాని అర్థం. అది క్రైస్తవులకు కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. యేసు ప్రభు వారు ఎక్కడా కూడా దశమ భాగ విషయంలో మీరు నాకు కానుకలు ఇస్తేనే నేను మిమ్మల్ని దీవిస్తానని ఎక్కడా చెప్పలేదు. మీకు ఉన్నంతలో మీరు కానుక వేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అంతేగాని బలవంతం చేయడానికి లేదు. అలాగే మీరు రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్గుణ గారు ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని విమర్శించే ముందు హిందూ గ్రంథంలో ఉన్న నీతి ఏందో, మరి అనేక గ్రంథాలు ఉన్నాయి కదా, మరి శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు, 4 మంచి మాటలు మీరు సమాజానికి వినిపించి మా రాముడు గారు ఇది, మా కృష్ణుడు గారు ఇది అని సమాజానికి మీరు చేతనైతే చెప్పండి. 4 మంచి విషయాలు మీరు చూపించండి, మాకు చాలు. అసలు స్వస్థతల గురించి మాట్లాడదాం. స్వస్థతలు అనేవి, ఇది ముఖ్యంగా చాలామంది వినాలి. స్వస్థతలు అనేవి ఎక్కడా కూడా దేవుడు కూడా స్వస్థతలు అనేవి ఆయన మహిమ కోసం ఎక్కడా కూడా స్వస్థతలు చేయలేదు. నెంబర్ 1, స్వస్థతలు అనేవి మీరు విశ్వాసంతో, మీరు నమ్మకంతో మీరు ఇంట్లో కూర్చొని ఆయిల్ రాసుకున్నా తగ్గిపోయింది, అంతేగాని ఎవరో స్వస్థపరుస్తారంట, ఎవరో ఏదో మిరాకిల్ చేస్తారంట అని మీరు వెళ్ళొద్దు. దేవుడు పాస్టర్ గారికే వింటాడా మాట? మీ మాట వినడా? అంటే ఆయన కొంతమందికే దేవుడా, మీకు దేవుడు కాదా? ఎలా ఆలోచిస్తారు కొంతమంది? మీరు మొదటిగా మీ పాపాన్ని విడిచిపెట్టడం నేర్చుకోండి. పాపాన్ని విడిచిపెట్టి దేవునికి మీరు యథార్థపూర్వకంగా మొరపెట్టితే దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తాడు. మీరు నన్ను అడగండి, నేను ప్రత్యుత్తరం ఇస్తా. మీరు నాకు మొరపెట్టిన ఎడల నేను మీకు సమాధానం ఇస్తా అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి మీరు పాస్టర్ గారి వైపు, స్వస్థతల వైపు పరిగెత్తొద్దు. మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి.
దేవుడు ఎక్కడా కూడా స్వస్థతల్ని ఎంకరేజ్ చేయలేదు. ఆ దేవుడు కూడా అక్కడ నా స్వస్థపరిస్తే నేను స్వస్థపరిచాను అని అందరికీ చెప్పండి అని చెప్పాల. కానీ కొంతమంది పాస్టర్లు స్వస్థపరిచానని చెప్పి, ఇప్పుడు నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కొంతమంది పాస్టర్లకి బాధ కలిగింది. నేను చేయగలిగింది ఏమి లేదు, ఎందుకంటే నాకు బైబిల్ ముఖ్యం. ఇప్పుడు మీ వలన దేవుని నామం దూషించబడదంటే నేను తట్టుకొని నేను ఉండలేను, ఎందుకంటే నేను ఒక నిజమైన క్రైస్తవుణ్ణి. దేవుడు ఎక్కడా కూడా స్వస్థతల పేరుతో చాలామందిని మీరు బాధ పెడుతున్నారు. మీరు స్వస్థత చేసే వరం ఉందా? మీరు స్వస్థపరచండి, పబ్లిసిటీ చేయకండి. దేవుడు పబ్లిసిటీ చేయమని చెప్పాడా? మీ కాడ ఒకవేళ స్వస్థత ఉంటే స్వస్థపరచండి, ఎవరికి చెప్పమని పబ్లిసిటీ చేయకండి. పేపర్లో మళ్ళీ స్వస్థత వరం కలిగిన దైవజనులు ఇలా వేయకండి. మీ వలన దేవుని నామం దూషించబడుతుంది, జాగ్రత్త. కాకపోతే చివరిగా చెప్తున్నాను, ఈ పుస్తకం మరలా మీకు కావాలంటే నా నెంబర్ ఉండి ఫోన్ చేయండి. అది ఈ రకంగా ఇన్ని మంచి మాటలు చెబుతూ ఉంటే మీరు అయ్యా గుడ్డివాన్ని త్రోవ తప్పించొద్దయ్యా, పొరుగు వారికి సహాయపడండి అని చెప్పి, కొత్త నిబంధన కాదురా నాయన, పాత నిబంధనలోనే 1500 వాక్యాలు చూపిస్తా పాపం చేయొద్దని. నేను అదే చెబుతున్నా. మా భగవద్గీత అని అంటారు కదా, నాది ఒకటే బాధ సార్. ఇప్పుడు నా నిజమైన హైందవ సోదరులు బాధపడుతున్నారన్న ఒక కారణం చేత ఈ రాధా మనోహర్ దాస్ గారి గురించి నేను మాట్లాడలా. హైందవ సోదరులు బాధపడతారని నేను హిందూ దేవీ దేవతల గురించి నేను మాట్లాడలా. లేకపోతే నాకు బుక్కులు తయారు చేయడం మాత్రం నాకేం చేత కాదు. వాళ్ళు చేసినట్లు నేను కూడా పుస్తకాలు తయారు చేసి పబ్లిసిటీ చేసుకోవడం నాకు చేత కాదు. కానీ నా నిజమైన హైందవ సోదరులు బాధపడకూడదు. వాళ్ళు పాపం దేవుళ్ళుగా ఆరాధించుకున్న వ్యక్తులు నేను ఎందుకు తోలనాడాలన్న ఒక కారణంతో ఆగుతున్నా. లేకపోతే రాధా మనోహర్ దాసు నాకు పంచడం పెద్ద కష్టమేం కాదు. పుస్తకాలు పంచడం, నేను వాళ్ళు దేవీ దేవతలను దూషించడం నాకు పెద్ద కష్టం కాదు. ఆ రకంగా చండాలంగా లాభాష ఉపయోగించి మాట్లాడుతున్నావు, బొక్కడాలో బైబిల్ని మాట్లాడుతున్నావు, నువ్వు ఎడారి మాత్రమే మాట్లాడుతున్నావు. రాధా మనోహర్ దాస్ జాగ్రత్త. ముందు నీ ఎవరి మీద నువ్వు చూసుకో. నీకు చేత అయితే హిందుత్వాన్ని ఒక మంచి మార్గంలో తీసుకొని రా. సాక్ష్యం అంటావా? వ్యభిచారం, పాపం, దొంగతనం, లక్షల మందిని నేను ఈరోజు నీ ముందుకు నేను తీసుకొని వస్తా. నీ జీవితకాలం నువ్వు చచ్చిపోయేలోపు ఒక వ్యక్తిని మార్చి, ఇదిగో హిందూ గ్రంథం చూపించి ఒక వ్యక్తిని నేను మనిషిగా మార్చాను, వీడు తాగుబోతుగా ఉండేవాడు ఒకప్పుడు, ఇప్పుడు మార్చాను అని నువ్వు చూపించు చాలు. నాకేమొద్దు. చేయగలడా? చేయలేడు. అది బైబిల్ యొక్క గొప్పతనం. చేస్తే మీరు చేయమాను చేస్తే మీరు ఆ ఎడారి మతాలు అనేసి ఆయన అంటున్నారు కదా, అవన్నీ వదిలేసి మళ్ళీ మీరు హిందువుల్లోకి వెళ్తారా? ఎందుకు వెళ్తాను? మెచ్చుకుంటా. ఆయననే మెచ్చుకుంటా. శభాష్ అండి రాధా మనోహర్ దాస్ గారు, మీరు హిందూ గ్రంథం ఉపయోగించి ఒక వ్యక్తిని మార్చారు సార్ అని చెప్పి ఆయనకు పూలదండ వేస్తాను. కానీ ఆయన చేయలేడు, ఆయనకి చేత కాదు. ఆయనకి చేత కాకపోగా క్రైస్తవులు పడి ఏడుతుంటాడు ఆయన. ఏం చేశారు సార్ క్రైస్తవులు? పాపం చేయబాకండి అయ్యా, వ్యభిచారం చేయబాకండి అయ్యా, కుటుంబాలను మీరు నాశనం చేసుకోబాకండి, దొంగతనాలు చేసుకోబాకండి అని చెబుతుంటే, ఒకప్పుడు స్టోవట్పురం ఎలా ఉండేదో మీకు తెలుసు కదా. స్టోవట్పురం హిస్టరీ మీకు తెలుసు కదా. ఆ స్టోవట్పురంలో ఎన్నో దొంగతనాలు ఎన్నో జరుగుతుంటే ఈరోజు స్టోవట్పురం కాస్త సువార్తపురం అయింది. దేనివల్ల? బైబిల్ వల్ల. బైబిల్ సమాజానికి ఎంత మేలు చేస్తుంటే ఆయన ఎడారి మతం అంటున్నాడు. అసలు ఆయన నిద్ర లెగితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫోన్ కనిపెట్టింది ఎవరు? ఆయన అంటున్న ఎడారి మతాలు తయారు చేసింది. ఆయన కారులో తిరుగుతాడు, ఆ కారు తయారు చేసింది ఎవరు? వాళ్ళే. ఆయన మంచుల్లో అవుతాడు, వాటర్ ప్యూరిఫైర్ తయారు చేసింది ఎవరు? వాళ్ళే. ఇన్ని తయారు చేస్తే, ఇంత మేలు చేస్తే రాధా మనోహర్ దాస్ గారు మీకు ఎలా అనుబుద్ధి అవుతాం సార్? మీకు కనీసం మైండ్తో, ఇంగిత జ్ఞానంతో మీరు కొంచెం ఆలోచించాలి కదా. అరే మనం ఏం మాట్లాడుతున్నావు? పెద్దరికంగా ఉన్న వ్యక్తులు మనం ఏం మాట్లాడుతున్నావు? సమాజానికి ఏం బోధిస్తున్నావు? నీ హిందూ గ్రంథాల్లో నీకు ఏదన్నా ఉంటే నువ్వు చెప్పు. ఇగో రాముడి మేలు చేశాడు నువ్వు చెప్పు, మేము కూడా క్లాప్స్ కొడతాం. నువ్వు చెప్పవు, ఉంటే కదా చెప్పడానికి. నువ్వు మళ్ళీ ఏమన్నా అంటేనేమో బాధ. మమ్మల్ని అడిగించుకుంటాం, మా చేతకు అడిగించుకుంటాం. అవసరమా? రాధా మనోహర్ దాస్ గారు, మీరు తర్వాత వీడియో చూసి నా నెంబర్ చూసి మీరు కాల్ చేస్తే, నేను ఇప్పుడే చెబుతున్నా, మీరు నాకు కాల్ చేయాలంటే మీరు ఏదో కండిషన్లు పెడతారు కదా, నేనే ఒక కండిషనే పెడతా. అది కూడా నేనేం పెట్టను. హిందూ గ్రంథాలలో నేను చూపించినట్టు 4 మంచి మాటలు ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, లేకపోతే లేదు. అది మీకు నేను ఇచ్చే మాట. రాధా మనోహర్ దాస్ గారు. లోకేష్ గారు, ఇప్పటివరకు జరిగిన డిస్కషన్స్లో నాకు అర్థమైంది ఏంట్రా అంటే,
మీరు చెప్పే విధానాల్లో జనాలు ఏ విధంగా తీసుకుంటారనేది నేను చెప్పలేను. మనం చూద్దాం, వేచి చూద్దాం. ఇంకా రాధా మనోహర్ దాస్ గారికి, లలిత్ గారికి, కరుణాకర్ సుగుణ గారికి మీరు చెప్పే విధానాల గురించి వాళ్ళు కూడా ఏమన్నా స్పందిస్తారో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే.